వెల్కమ్ సార్. మీకు చెప్పండి. స్వాగతం. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించాలని, భగవద్గీత సారాన్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నాం సార్. నమస్తే. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొదలెడతాను. ఎస్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఆ, ఓకే. ఇది వీడియో వీడియో మనకు ఒక కనపట్లేదు. అంటే ఒక 40 మినిట్స్ సార్, 45 మినిట్స్. అది మీరు ఎంతలో ఉంటే నాకు కాషన్ చేస్తూ ఉంటే కట్ చేద్దాము. ఆ, రైట్. నా వీడియో కనపడుతుందండి. నాకు కనిపిస్తుంది సార్. అయితే ఓకే, ఆ, ఫైన్, నో ప్రాబ్లం. ఆడియో క్లియర్, వీడియో ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. అంటే నాకు కనపట్లేదు వీడియో. నాది నాది మీరు ఒక్కళ్ళే కనపడుతున్నారు, ఇంకా ఏం కనపట్లేదు. అవునా? ఓకే. ఆ, లేదు అంటే ఓకే, ఓకే. అంటే ఆ, మీతో పాటు కొంతమంది అన్న కనపడే అవకాశం ఉంటుందా వీడియోలో? ఆ, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా సార్ అందరు ఏమన్నా? ఇప్పుడు నాది కనపడుతుంది. ఆ, మీ ఆ, అంటే మిగతా వాళ్ళు కనిపిస్తున్నారా? తచ్చిమ వాళ్ళు కనపట్లేదు, మళ్ళీ మీరు కూడా కనపట్లేదు. ఇప్పుడు నాది ఒకటి కనపడుతుంది. అవునా? సరే, అట్లుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి. ఉమ్. రైట్, మీరు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ వస్తుంది అంటే ఆ వ్యూ ఓకే, ఓకే, వస్తుంది. ఓకేనండి. ఓకే సార్. ఓకే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్టింగ్ లో ఈ ఎన్ని కామన్ శ్లోకాలు కాబట్టి దాంతో మనం స్టార్ట్ చేసుకుంటే ఆ, నార్మల్ అందరి ఎక్కువ మందికి అవగాహన ఉన్న ఆధ్యాత్మిక విశేషణలు విషయాల్లోకి మనం ప్రవేశించినట్టు అవుతుందనే ఉద్దేశంతో కామన్ గా ఉన్నటువంటి ఈ శ్లోకాలను చదవటం చేయటం జరిగింది. ఈరోజు భగవద్గీత మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఏం చెప్పిందనే కాదు, ఆ చెప్పిందనే దానిలో కూడా మనకి ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపెట్టుకోవాలి, భగవద్గీత స్పష్టంగా ఏ జ్ఞానాన్ని అందించింది, ఆ జ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక్క విషయమే. యాక్చువల్గా ఏంటంటే భగవద్గీత దేన్ని అల్టిమేట్ గా తెలియజేస్తుందో దానిని మీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ పాటిస్తున్నారు. ధ్యానం అంటే 6వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఈ వరుసను చెప్పుకుంటూ వెళ్తూ నకించిదపి చింతయేత్ అంటాడు. అంటే ఏమి చేయకుండా ధ్యానంలో శ్వాసను కూడా గమనిస్తున్నప్పుడు అక్కడ వేరే ఆలోచన కూడా ఉండదు. శ్వాస మీద రాగద్వేషాలు రెండు ఉండవు కాబట్టి శ్వాసనే గమనిస్తూ ఉన్నప్పుడు వేరే ఆలోచనలు కూడా అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. శ్వాస మీద మనకి ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. కాబట్టి మన మనసు న్యూట్రల్ స్థితిలో ఉన్నట్టు ఉంటుంది. న్యూట్రల్ స్థితిలో ఉండటమే సమభావంలో ఉండటంతో సమానమైపోయి ప్రశాంతతని, ఆనందాన్ని, తద్వారా ఆటోమేటిక్గా జ్ఞానాన్ని పొందటానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ ఈ సైలెన్స్ లో అల్టిమేట్ గా సైలెన్స్ లో కూర్చోవటమో, సమభావంలో కూర్చోవటమో, ఈక్వానిమస్ ఇంటలెక్ట్, బుద్ధి సమభావంలో ఉండటం. 6వ అధ్యాయం ధ్యానయోగంలోనే 9వ శ్లోకంలో సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్యపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. అంటే శత్రువైనా, మిత్రువైనా, సాధువైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఈ బంధువైనా అందరినీ సమానంగా చూడగలిగిన వివేకమైన బుద్ధి ఉన్నవాడికి, మనసు ఉన్నవాడికి సాధ ధ్యానం చక్కగా కుదురుతుంది. ధ్యానంలో పరమానందమైన స్థితిని అనుభవిస్తూ పరమాత్మలో కలిసిపోవటానికి అవకాశం ఉందని, ఇదిగాక దీంతో పాటు 5వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శిన అని, ఇది అందరికీ చాలా బాగా తెలిసిన శ్లోకం కూడా. అంటే విద్యా వినయము అన్ని మంచి లక్షణాలు ఉన్న బ్రాహ్మణుడు, గవి ఆవు, హస్తిని అంటే ఏనుగు,
కుక్క కుక్క మాంసం తినేవాళ్ళు, ఇంత వెరైటీ ఆఫ్ మనుషులు ఉన్నప్పటికీ అందరిని కూడా సమభావంగా చూడగలిగిన, అందరిలో ఉన్న మూలం ఒకటే అని చూడగలిగిన వాడే నిజమైన పండితుడు, నిజమైన జ్ఞాని అని చెబుతూ, అలా అలా చూడగలిగిన స్థితిలో ఉన్నప్పుడే బయట విషయాల మీద ఇష్టాయిష్టాలు ఎగిరిపోయి ప్రశాంతత అనుభవించడం జరుగుతుంది. ప్రశాంతత నుంచి పరమానందాన్ని, పరమానందం నుంచి పరమాత్మ స్థితిని పొందటం, పరమాత్మగా చివరికి మారిపోవటం అల్టిమేట్ గా అది. సో ఇది ఏదైతే భగవద్గీత చెబుతుందో అది అందరూ మీ పార్టిసిపెంట్స్ అందరూ చేస్తున్నారు. కాకపోతే చాలా మందికి మధ్య మధ్యలో ఎన్నో సందేహాలు వస్తాయి కాబట్టి ఆ సందేహాలు వచ్చినప్పుడు ఈ భగవద్గీత చెప్పే విషయాలని కొంచెం మనసు వివేకంలో నిలబెట్టుకుంటే ఆ వచ్చిన సందేహాలు వచ్చేనట్టే పోతాయి. ఆ సందేహ నివృత్తి కోసమే అసలు ఎందుకు ధ్యానం చేయాలనే దానికోసమే ఈ భగవద్గీత సూచనలు ఇస్తుంది. దాని పరమ సత్యాన్ని మనకు అందించి ఆ సత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం ధ్యానం. సో అసలు సత్యం ఏంటి అని తెలిసినప్పుడు, అది స్పష్టంగా తెలిసినప్పుడు, అనుమానంగా లేకుండా తెలిసినప్పుడు మన మనసు ఈ ధ్యానంలో కూడా చాలా స్థిరంగా ఉండటమే కాకుండా సందేహాలు కూడా దాదాపు ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి జ్ఞానాన్ని అనుమానం లేకుండా నిస్సందేహంగా తెలియజేసేదే భగవద్గీత. ఆ భగవద్గీత యొక్క ఎస్సెన్స్ ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అలానే భగవద్గీత ఒక్క శ్లోకాన్ని 100 గంటలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచనే ఉంటది. ఈవెన్ అర్జునుడి మాటలు, సంజయుడి మాటలు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మరి ఆ రకంగా చెప్పుకుంటే ఎన్నో రోజులకు కూడా తీరదు. కానీ ఏది అతి ముఖ్యమైందో, ఏది తెలుసుకుంటే తత్తిమా విషయాలు అన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతాయో, యజ్ఞాత్వా అనేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే, ఏవి తెలుసుకుంటే ఇంకా ఏదే చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదో తత్ ప్రవక్ష్యామి అని 7వ అధ్యాయంలో 2వ శ్లోకం కూడా చెప్పడం జరిగింది. ఆ ఎస్సెన్స్ ఏది తెలుసుకుంటే మళ్ళీ భగవద్గీతను విడిగా మీరు ఏదైనా తెలుసుకోవడానికి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదో, కేవలం ఒక సత్సంగం మాత్రాన్ని ఎనీ టైం ఓపెన్ చేయొచ్చు, చూసుకోవచ్చు. కానీ అలాంటి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం భగవద్గీత నుంచి. కాకపోతే ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే, నేను చెబితే మీరు వింటే అది అర్థమయ్యేది కాదు. ఈ ఎసెన్స్, ఈ సారం మీరు కూడా మీ తెలివితో, మీ అనుభవంతో ఇది కరెక్టా కాదా, ఈయన చెబుతుంది కరెక్టా కాదా అని మీ తెలివితో, మీ అనుభవంతో ఆలోచించి తెలుసుకుంటున్నప్పుడే మీకు అర్థమవుతుంది తప్ప నేను చెబితే యాజ్ ఇట్ ఈజ్ స్వీకరించడం అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ తెలివితో, మీ అనుభవంతో విశ్లేషించాలి, ఆలోచించాలి, కరెక్ట్ అయితే స్వీకరించాలి, అనుమానం ఉంటే అడగాలి. అప్పుడే, ఎందుకంటే భగవద్గీత చిట్ట చివరి 18వ అధ్యాయం 63వ శ్లోకంలో కూడా భగవంతుడు ఏమంటాడు? ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్చేతత్ అశేషేణ యథా ఇచ్చేసి తథా కురు. రహస్యాల కన్నా కూడా రహస్యమైన జ్ఞానం నా చేత నీకు ఇప్పుడు దాకా చెప్పబడింది. దీన్ని నువ్వు నీ తెలివితో, నీ అనుభవంతో సంపూర్ణంగా విశ్లేషించి ఆలోచించుకొని తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయమన్నాడు తప్ప నేను చెప్పాను కాబట్టి తను చేయమని అర్జునుడికి ఎంతో విశ్వాసం ఉన్న కృష్ణుడి రూపంలో ఉన్న భగవంతుడు కూడా నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యనే మాట చెప్పలేదు. అయితే ఇప్పుడు మనం తెలివితో, మన అనుభవంతో భగవద్గీత సారాన్ని తెలుసుకోవటం అంటే ఏంటి తెలుసుకోవటం? 7వ అధ్యాయంలో 18వ శ్లోకంలో అంటాడు, ఉదారా సర్వ ఏవ ఏతే జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం ఆస్తిత సహి యుక్తాత్మ మామేవ అనుత్తమాం గతిం. ఈ అన్ని పదాలు పక్కన పెడితే మెయిన్ గా జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడండి. అక్కడ ఎవరన్నా ఉన్నారా లైన్ లో? అందరు హలో ఉన్నాం సార్, ఉన్నారా? మీరన్నా కనపడతా ఉండండి. ఎందుకంటే నాకు అందరిని అడిగి అందరు వాళ్ళు ఆన్సర్ చెప్తే తప్ప నేను చెప్పదలుచుకోలేదు అసలు. ఉన్నాం సార్. అది అయితే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మీ వివేకంతో, మీ అనుభవంతో. అందుకని ఇది కేవలం పైది కాదు, చాలా సూక్ష్మమైన విషయం. భగవద్గీతలో 24 గంటలు పారాయణం చేసి రెగ్యులర్గా భగవద్గీతను పారాయణం చేసే వాళ్ళకు కూడా, ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకు కూడా చాలా మందికి ఇప్పుడు మనం చెప్పబోయే
పరమ సత్యం భగవద్గీత మనకు అందించే పరమ సత్యం స్పష్టంగా తెలియదు చాలా మందికి. అందరికీ నేను అంటలేదు, చాలా మందికి. సో నార్మల్ పారాయణం చేసే వాళ్ళకి, వినే వాళ్ళకి, శ్లోకాలు వినే వాళ్ళకి 90%, 95% తెలియని విషయాలు, పరమ సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నామంటే అందరూ పూర్తిగా అలర్ట్గా ఉండి ఏదన్నా అటు ఇటు అనుమానం వస్తే స్పష్టంగా అడగటానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే మీ జీవితం అనుమానం మొత్తంతో మీరు గ్రహించాలి. మీ వివేకాన్ని పూర్తిగా మెలకువతో చూడాలి. అందుకని వివేకానందుడు అన్నాడు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, లెండి మేలుకోండి అన్నాడు. ఆ మెలకువతో ఉన్నప్పుడే ఇది జ్ఞానం. కానీ లేకపోతే ఎన్ని వందల గంటలు చెప్పినా ప్రయోజనం లేదు. అయితే జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం. ఇది అనేక రకాల నన్ను గురించి ఆరాధన చేస్తున్నారు, కానీ జ్ఞానం ఉన్నవాడు నేను వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నాడు. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి అంటే ఏమని చెప్పను, ఎన్నో శ్లోకాల్లో ఉన్నది. నార్మల్గా జ్ఞానం అంటే ఏంటంటే భగవద్గీతలో జ్ఞానం అంటే ఎవరన్నా అడిగితే ఏం చెప్తారంటే 13వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, నిష్టానిష్టోపపత్తితు, మైతి అనన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిక్తం అరతిరి జన్సత్సది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అంటాడు. 20 పాయింట్లు చెప్పి ఇది జ్ఞానం అంటే అది జ్ఞానం ఎట్ట అవుద్ది? అది జ్ఞానం కాదు, అది జ్ఞాన లక్షణాలు. అసలు నేను ఇన్ని శ్లోకాలు కూడా చెప్పకూడదు, ఎందుకంటే వినేవాళ్ళు మీ తెలివితో మీ అనుభవంతో వినాలంటే. అందుకనే వీటిలో ఏ పదాలు కూడా విశ్లేషించడానికి టైం పట్టుద్ది అని చెప్పి ఒక టక్కుమని చెప్పాను. జ్ఞానం అంటే ఏంటి? అసలు జ్ఞానం ఏంటంటే మరి ఏమంటాడు? అసలు జ్ఞానం అనేది చాలా సింపుల్గా 13వ అధ్యాయం 2-3 శ్లోకాల్లో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు నాయన. ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ తద్విధ. అంటే ఈ శరీరాన్ని, అంటే శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, చిత్తం, ఇవన్నీ అహంకారాలు ఇవన్నీ కలిసి, అంటే మారే ఇవన్నీ కలిసి క్షేత్రము అంటారు. క్షేత్రము అంటే పొలం అని, మామూలుగా బాడీ అంటే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నారో వాడిని క్షేత్రజ్ఞ అంటే క్షేత్రాన్ని తెలిసినవాడు అని చెప్పారు. సో ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, ఈ శరీరాన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. మరి జ్ఞానం అంటే ఏంటి? ఈ క్షేత్రానికి, క్షేత్రజ్ఞుడికి, అంటే క్షేత్రానికి అంటే శరీరానికి, క్షేత్రజ్ఞుడికి, ఈ శరీరం గురించి తెలుసుకునేవాడికి తేడాను గుర్తించటమే జ్ఞానము. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రం అనే శరీరానికి, క్షేత్రజ్ఞుడు అనే దాన్ని తెలుసుకునే ఆధారానికి మధ్య తేడాను గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము. కానీ ఇట్లా సింపుల్ చెబితే అర్థమయ్యేటట్టు ఉంటుందో ఉండదో మరి కొంచెం లోపలికి వెళ్తే అసలు 4వ అధ్యాయం కర్మయోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగము. సాంఖ్యయోగం అంటే అది కూడా జ్ఞానాన్ని వివరించేదే. 4వ అధ్యాయం జ్ఞానయోగము, 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము, 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. రాజవిద్య అంటే హైయెస్ట్ జ్ఞానము. ఇన్ని రకాలుగా ఎన్నో అధ్యాయాల్లో జ్ఞానం గురించి రకరకాలుగా చెబితే నా దృష్టిలో అసలు జ్ఞానం అనేది కర్మయోగంలోనే స్పష్టంగా వివరించబడి ఉంది. అక్కడికి వెళ్ళి లోతుగా చూసుకుందాము అర్థమయ్యేటట్టు మనకు తెలిసిన భాషలో. దీనికన్నా ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను. అందరూ కూడా అసలు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే దాంతో స్టార్ట్ చేశాం కదా. ఎన్నెన్నో చదువుకుంటే ప్రయోజనం ఏంటి? దాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నంత మాత్రం సరిపోద్దా? అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. ఆచరణలో పెట్టాలంటే పైన అర్థం చేసుకుంటే సరిపోదు కదా. స్పష్టంగా అనుమానం లేకుండా తెలిసిన దాన్నే కదా మనం ఆచరణలో పెట్టగలిగింది. స్పష్టంగా అనుమానం లేకుండా తెలుసుకోవాలంటే నీ తెలివి, నీ అనుభవంతో నువ్వు ఆలోచించి తెలుసుకుంటే కదా అనుమానం లేకుండా తెలుసుకునేది. అప్పుడే కదా ఆచరణలో పెట్టగలిగేది. మరి అలాంటప్పుడు అందరినీ ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. గురు బ్రహ్మ అని స్టార్ట్ అయింది, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఉంది. ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? ఎవరన్నా ఆలోచించి చెప్పండి. ఊరిక నేను ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. అందరూ ఆలోచించండి ఒకసారి. బ్రహ్మకి పరబ్రహ్మకి ఈ శ్లోకం ప్రతి స్కూల్, ప్రతి చోట కూడా, ప్రతి స్టూడెంట్ కూడా చిన్నప్పుడు అతి చాలా కామన్గా వాడేది.
బ్రహ్మ పరబ్రహ్మ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. నేను మేము అందరిని అడుగుతున్నది, బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? ఇప్పుడు దీని గురించి ఆలోచన మీ మనసులో స్టార్ట్ కాకపోతే క్లాసులో కూర్చోవడం అవసరం లేదు. మీకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు, తెలియచ్చు, తెలియకపోవచ్చు. బ్రహ్మకేంటి బ్రహ్మ ఏంటి సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మరి ఇప్పుడు మనం భగవద్గీతకు వచ్చాము. భగవద్గీతలో అసలు భగవద్గీత ఎవరి సందేశమో అని అడుగుతున్నా మేము అందరినీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే హూజ్ మెసేజ్ ఈజ్ భగవద్గీత? భగవద్గీత ఎవరి సందేశము? అందరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఎవరైనా చెప్పండి అమ్మా, ఆన్సర్ నార్మల్గా తెలియదు. క్లాసులో కూర్చుంటే చిన్న హ్యాండ్ రైజ్ కన్నం కూడా చేయడము, తీసుకుంటా నేను. ఓపెన్ చేసి చెప్పండి. అన్మ్యూట్ అవుతుంది చూడండి. బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? భగవద్గీత ఎవరి సందేశము? భగవంతుడి ఇండియా ఇండియా భగవన్ వాచ అని వస్తుంది కదా సార్, భగవాన్ది ఆ ఆ అన్మ్యూట్ భగవన్ చేయండి. వాచ అని ఉంటది కదా సార్, భగవంతుడి చేత వచ్చిందనమాట. భగవంతుడి సందేశం. ఓకేనా? వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? మరి కృష్ణుడి బొమ్మ ఉంటుందే భగవద్గీత పుస్తకాలు అన్నిటి మీద కృష్ణుడి బొమ్మ ఇంకే ఉంటుంది కాదు, కానీ, మాట్లాడండి. కృష్ణుడి బొమ్మ ఉంది కానీ ఎక్కడ భగవంతుడి బొమ్మ లేదే. కృష్ణుడే భగవంతుడు కదా సార్. ఆ గీతోపదేశం చేసినప్పుడు కృష్ణుడే విశ్వరూపం చూపిస్తాడు కదా సార్ అన్ని. కృష్ణుడే ఆయన విశ్వరూపం చూపిస్తాడా? ఉమ్, ఏమో, చాలా కాంప్లికేటెడ్. విశ్వరూపాన్ని కృష్ణుడు చూపించాడా? అర్జునుడిని హిప్నటైజ్ చేసి తనకు తానే చూడమని చెప్పాడా? అర్జునుడు తన జీవిత అర్జునుడికి శ్రీకృష్ణుడు హిత బోధ చేస్తూ తనని తాను ఆ ఏంటి అనేది ప్రశ్నించుకొని గ్రహించమని చెప్తాడు. హలో, మీటింగ్ లో ఉన్నాను, కొంచెం కాసేపు తర్వాత మాట్లాడతా. ఓకేనా? చేరారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిది మంచిది. మా మనవరాలు వాళ్ళు ఓకే సార్. అమెరికాలో దిగారంటే ఇప్పుడే. వెరీ గుడ్ సార్. అది ఈ డిగ్రీలో చేరడానికి వెళ్ళారనమాట. అయితే అంటే చాలా క్రిటికల్ విషయం కాబట్టి ఇది అడగటం జరుగుతుంది. కానీ ఎక్కడ భగవద్గీత చూసినా కూడా 90% మన వాళ్ళు కొంత జ్ఞానపూర్వకంగా సాధనలో ఉన్నారు కాబట్టి భగవద్గీత. కానీ ఎక్కడ కూడా కృష్ణ భగవాన్ అనే కూడా రాయలేదు, కృష్ణ పరమాత్మ అనేది కూడా రాయలేదు. కృష్ణ అట్లా ఏం రాయకుండా అట్ట మీద మాత్రమే కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు కథలాగా ఉంటుంది. బట్ లోపలికి వెళ్తే శ్రీ భగవాన్ వాచ అనే మాత్రమే ఉన్నది. మరి భగవంతుడు కృష్ణుడు ఒకటా వేరా అంటే అంటే అది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా అర్థమైతేనే కృష్ణుడికి భగవంతుడు కూడా అర్థమవుతుంది. కృష్ణుడు ఎవరు? విష్ణువు నుంచి వచ్చిన అవతారం. పరబ్రహ్మ ఎవరు? విష్ణువే. పరబ్రహ్మే పరమాత్మ భగవంతుడు. పరబ్రహ్మన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా ఒకటి, కృష్ణుడన్నా విష్ణు అన్నా ఒకటే. అవునా? సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక లెవెల్ అయితే వీటన్నిటిని మించిన లెవెల్ పరబ్రహ్మ. సో కృష్ణుడు ఈ లోయర్ లెవెల్ నుంచి మధ్యలో అవతారం నుంచి వచ్చిన అవతారమే. కానీ భగవంతుడు మాత్రం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకళ్ళు కాదు, పరబ్రహ్మ పరమాత్మ. సో ఏ బాధ్యత లేనివాడు పరబ్రహ్మ, అనేక రకాల బాధ్యతలు ఇరుక్కుపోయిన వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళకి లక్షణాలు, భార్యలు, పిల్లలు ఉన్నారు. సరస్వతి జ్ఞానం లేకపోతే బ్రహ్మ సృష్టించలేడు. లక్ష్మి యొక్క డబ్బులు లేకపోతే, ఇది ఐశ్వర్యం లేకపోతే విష్ణువు మెయింటైన్ చేయలేడు. పార్వతీదేవి యొక్క శక్తి లేకపోతే ఈ ఈశ్వరుడు లయకారుడు పనికిరాని అన్ని తొలగించలేడు. వీళ్ళందరికీ వ్యవహారాలు ఉన్నాయి. మరి పరబ్రహ్మకి ఏ బాధ్యత ఉంది, ఏ భార్య ఉంది, ఏ సపోర్ట్ ఉంది అని చూస్తే హలో చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు మనం ఏ జీవుడు కూడా అంటే ఏ మనసు కూడా, జీవుడన్నా మనసన్నా ఒకటే, ఏ జీవుడు కూడా, ఏ మనసు కూడా, ఏ బుద్ధి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోరుకోని మరణాన్ని, ఇష్టపడని మరణాన్ని లేకుండా ఎలా పొందాలి? ఏ ఒక్కళ్ళు కూడా పరబ్రహ్మ
నా ప్రతి జీవికి జ్ఞానాన్ని అందించేవాడు పరబ్రహ్మ. నా జ్ఞానాన్ని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఈ పద్యంలో ఒక ఈ తాత్పర్యం ఏంటంటే, గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఆయన ప్రతి జీవికి తన జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి తనను పరబ్రహ్మతో పోల్చడం జరిగింది. ఇప్పుడు మనం పోల్చడం ఎన్ని వదిలేస్తే పరబ్రహ్మను పట్టుకుందామా, బ్రహ్మను పట్టుకుందామా, కృష్ణుని పట్టుకుందామా, భగవంతుని పట్టుకుందామా? కృష్ణుడే భగవంతుడు, భగవంతుడే కృష్ణుడు. ఆయనే చెప్పింది కాబట్టి భగవాను వాచ అని తను చెప్పడం జరిగింది. కానీ కృష్ణుడు అనగానే కృష్ణుడు భగవంతుడు ఒకటే అయితే కృష్ణుడికున్న లక్షణాలు భగవంతుడికున్న లక్షణాలు సేమ్ అవ్వాలి కదా? సేమే ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయా? తనలో తేడా ఏముంది? భగవంతుడు ఎట్లా సత్వగుణంతో ఉంటాడో కృష్ణ పరమాత్మ కూడా అదే సత్వగుణంతో భాషించి ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు సత్వగుణంలో ఉండడు అమ్మా. భగవంతుడు సత్వగుణం కూడా ఉండదు. త్రిగుణాల్లో ఏ గుణం ఉన్నా అది తక్కువ స్థాయి. సత్వగుణం గుణాలకు అతీతమైన వాడు భగవంతుడు. సత్వగుణం కూడా గుణాల్లో ఒక గుణమే, అది కూడా బంధించేదే. సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఇది సత్వగుణం కూడా బంధించేదే. ప్రతి వాళ్ళల్లో మనందరిలో కూడా సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. సత్వగుణం కూడా బంధించేదే. గుణాలకు అతీతమైన వాడు పరబ్రహ్మ భగవంతుడు. సో ఇప్పుడు ఒకటి శ్రీకృష్ణుడు పూర్ణావతారం సార్. అతను పూర్ణావతారం శ్రీకృష్ణుడు. ఆహా, కాబట్టి శ్రీకృష్ణుడే భగవంతుడు. దాంట్లో ఏం డౌట్. శ్రీకృష్ణుడే భగవంతుడు. అంతే. భగవంతుడికి మరణం ఉంటుందా? ఆయన పూర్ణ భగవంతుడు. భగవంతుడికి మరణం ఉంటుందా? మరణం ఉంటుందా అంటే శ్రీకృష్ణుడు జన్మించలేదు. శ్రీకృష్ణుడు పరమాత్మ జన్మించలేదు, కానీ మరణం ఉంది అంటారు. పరమాత్మ జన్మించలేదు. కృష్ణుడు జైల్లో పుట్టాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందా తెలియదా? చెప్పండి. కృష్ణుడు జైల్లో పుట్టాడంటే జన్మించాడంటే అంతవరకే మేడం సార్. శ్రీకృష్ణుడు తల్లి గర్భంలో లేడు. చూడండి వేరే మీ మనసులో వేరే పెట్టుకుంటే కరెక్ట్ కాదు, కానీ నార్మల్ జనాలందరికీ కృష్ణుడు అనగానే ఎక్కడ పుట్టాడు, ఏమి పెరిగాడు, ఎట్లా ఆకారం ఉంటది, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఏం చేశాడు, ఏమి గొప్ప పనులు చేశాడు, ఏమి వ్యవహారం చేశాడు, ఎప్పుడు శరీరం వదిలిపెట్టి చనిపోయాడు, ఎప్పుడు పుట్టాడు, ఎన్ని తెలిసిన విషయాలు కృష్ణుడు అంటే. అదే భగవంతుడి గురించి భగవంతుడు అంటే పరబ్రహ్మ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు చెప్పగలరా? భగవంతుని మనం ఏమనుకుంటాం? నిరాకారం అనుకుంటాము, ఆకారం ఉందంటాము. మరి కృష్ణుడికి ఆకారం ఉంది. మరి ఆకారం తీసుకొని ఒక యుగంలో వచ్చాడు శ్రీకృష్ణుడు. ఒక యుగంలో ధర్మ సంస్థాపన కోసం వచ్చాడు శ్రీకృష్ణుడు. ఏమండి, శ్రీకృష్ణుడు వచ్చాడు, పరబ్రహ్మ రాలేదు. అవును, వచ్చాడు. పరబ్రహ్మే స్వరూపమే శ్రీకృష్ణుడు. తన అవతారం పంపించాడు అక్కడికి. ఏమండి, అది అయితే 7వ అధ్యాయం 24, 25 శ్లోకాలు చదవండి. భగవాను వాచ తప్ప కృష్ణ భగవాను వాచ అనేది ఎక్కడ లేదు. కృష్ణ పరమాత్మ వాచ అనేది ఎక్కడ లేదు. బాగా అర్థం చేసుకోండి. భగవాన్ అంటే శ్రీకృష్ణుడు అంతే. భగవాన్ అంటే శ్రీకృష్ణుడు అంతే. భగవాన్ అలాంటి మీకు నేను చెప్పేది లేదు, నేను వినేది లేదు. శ్రీకృష్ణుడు బొమ్మ ఎందుకు వేశారు సార్? చెప్పేది ఒకసారి సార్ పూర్తి వినండి, క్లారిటీ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. వినండి ఫస్ట్ వినండి. ఏమండి, భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా? ఒక మూలలో ఒక చిన్న కార్నర్ లో ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించే ఉంటాడు. సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడు, శక్తి గలవాడా? సర్వశక్తిమంతుడు. మరి సృష్టి మొత్తం వ్యాపించిన వాడు అసలు భగవంతుడు పుట్టుక, మార్పు, నాశనము, మరణం ఉంటాయా భగవంతుడికి? లేదు. నాశనం లేనివాడు. సత్యమా? సత్యమే. భగవంతుడు సత్యము. భగవంతుడు చెందేవాడు కాదు, నాశనం చెందేవాడు కాదు, పుట్టేవాడు కాదు, పోయేవాడు కాదు, పరిమితి ఉన్నవాడు కాదు. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నవాడు పరమ సత్యం. అలాంటప్పుడు సృష్టి మొత్తం వ్యాపించిన పరమ సత్యం
అణువణువునా ఉంటే మనందరిలో కూడా ఆ సత్యం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎవరు కాదని ఎవరు చెప్పారు? ఉంటుంది. ఉంటున్నప్పుడు మనలో కూడా పరమసత్యం అంటే భగవంతుడు ఉన్నప్పుడు, మనలో కూడా చెప్పండి. పరమసత్యం భగవంతుడు ఉన్నప్పుడు మనలో ఉన్న సత్యాన్ని ఆ భగవంతుడిని గుర్తించడం ఇంపార్టెంటా, కృష్ణుడు లోపల ఉన్న ఆ భగవంతుడిని సత్యాన్ని గుర్తించడం ఇంపార్టెంటా? ఏది ఈజీ చెప్పండి? రమణ మహర్షిలో ఉన్న భగవంతుడిని గుర్తించడం తేలికనా, మనలో ఉన్న సత్యాన్ని గుర్తించడం తేలికనా? రెండు అవసరమే కదా సార్, సత్యం అవసరమే, భగవంతుని గుర్తించడం కూడా అవసరం. అది కాదండి, మీరు భగవంతుని గుర్తించడం దేనికి? నేను శాశ్వతంగా ఉండాలని కోరిక ఉందా? రమణ మహర్షి శాశ్వతంగా ఉండాలని కోరిక ఉందా? కృష్ణుడు శాశ్వతంగా ఉన్న కోరాలు ఉందా? అసలు మన కోరిక ఏంటి చెప్పండి? ఈ భగవద్గీత అన్ని పక్కన పెట్టండి. ఏ జీవైనా మరణాన్ని ఇష్టపడుతుందా? ఏ జీవైనా మరణాన్ని ఇష్టపడుతుందా? మరణాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కళ్ళు శాశ్వతంగా ఉండాలనే కదా అసలు కోరిక. ఈ మత్స్య లోకంలో వచ్చిన ప్రతి జీవి పుట్టడం గిట్టడం అనేది సహజం ఏమండి, కానీ ప్రతి జీవికి మరణించాలని కోరిక ఉండదు, ఇంకా జీవించాలి, ఇంకా ఉండాలి భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఏ జీవైనా మరణాన్ని అంగీకరిస్తుందా అంటున్నా నేను. ప్రతివాడు మరణం భయంతోనే జీవిస్తున్నాడు కదా జీవితం అంతా. అవును. మరి జీవించి ఉండంగానే పరమాత్మ స్థితిని అనుభవించాలంటే నాకు మరణం లేదని గుర్తించాలి, నేను సత్యం అనేది గుర్తించాలి. ఏ పరమాత్మ సృష్టి మొత్తం వ్యాపించున్నాడో, అది ఏ పరమాత్మ ఏ సత్యం అంతటా ఉందో ఆ సత్యం మనలో ఉన్నదాన్ని పట్టుకుంటే మనకు కూడా మరణం ఎక్కడ ఉంటుంది చెప్పండి? లేదు, ఆత్మకు మరణం లేదు కదా సార్. ఆత్మకు మరణం లేదు కదా సార్, ఎవరైనా ఒప్పుకునేది. ఏమండి, శరీరానికే మరణము, ఆగండి, మరణం లేదు. కరెక్ట్ అండి, ఆగండి. ఆత్మకు మరణం లేదంటే ఆత్మనే పరబ్రహ్మ. అయితే నేను ఒక మాట అడుగుతాను. హిమాలయస్ నుంచి 1000 సంవత్సరాల పైన తపస్సు చేసిన ఒక స్వామీజీ ఒక ఇంటికి వచ్చాడు. సర్వశక్తిని గలవాడు, సర్వమింద్రియ, ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పి అందరు ప్రచారం అయిపోయింది. ఒక ఇంట్లో సత్సంగం జరుగుతుంది, ఒక 100 మంది కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి అందరిని తోసుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టలా తోసుకుంటూ వచ్చేసాడు. ఏంట్రా బాబు, కూర్చొని ఏది కావాలి చెప్పు అంటే, ఏం లేదండి 2 నెలల్లో నేను చచ్చిపోతానని చెప్పారు, ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదంట, నేనేమో చావదలుచుకోలేదు, నన్ను ఎట్టన్నా బతికించండి, జీవితం అంతా నీకు సేవకుడుగా ఉంటాను, మీ సేవ చేసుకొని బతుకుతాను, కానీ నేను మరణించడానికి నాకు ఏమి ఇష్టం లేదు, విపరీతమైన బాధగా ఉంది, భయంగా ఉంది నాకు, నన్ను కాపాడినని కాళ్ళు పట్టుకుని వదలటం లేదట. లేదు, డోంట్ వరీ, ఏం బాధపడద్దు, భయపడాల్సిన పని లేదు, కూర్చో అన్నప్పుడు అతనిలో కొంచెం నెమ్మది వచ్చిన తర్వాత అప్పుడు గురుగారు అన్నారు, వరే పిచ్చివాడా, మరణం అనేది నీ శరీరానికే గాని నీ ఆత్మకు మరణం లేదు అన్నాడు. చెప్పిన తర్వాత ఆ కుర్రాడికి ఏం అర్థం కాకుండా ఎగాదిగా పైకి కిందకి చూస్తున్నాడు. చూస్తుంటే మళ్ళీ ఇతనికి అర్థం కాలేదని స్వామీజీ పాపం మళ్ళీ ఓపికగా, అరే పిచ్చి మరణము మార్పు అనేది శరీరానికే గాని నీ ఆత్మకి మరణం లేదు, నాశనం లేదు, నువ్వు వరి అవ్వాల్సిన పని లేదంటే అతను ఇంకేం మాట్లాడలేక అర్థం కాక మళ్ళీ ఏకాదిగా చూస్తుంటే మళ్ళీ 3వసారి కూడా ఆ స్వామీజీ చెప్తే నీ ఆత్మకి మరణం లేదు, నీ శరీరమే మరణించేది అంటే ఏం మాట్లాడలేక ఇన్ని జ్ఞానం నిన్ను చదువుకున్న వాళ్ళు అంటే అక్కడి నుంచి ఏం మాట్లాడలేక నెమ్మదిగా బయటికి వెళ్తే ఆత్మ అంట రావదంట, శరీరం చచ్చుదంట, అంటే నేనుండాలి అనుకుంటున్నా కానీ నా ఆత్మ ఉంటే అంత పోతే అంత అనుకుంటాడా? నా ఆత్మ ఉంటే చాలులే, నేను పోయినా పర్లేదని ఎవరన్నా అనుకుంటున్నారా చెప్పండి? నా ఆత్మ ఉంటే చాలులే, నేను పోయినా పర్లేదు ఆయన ఎవరన్నా అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళు నేనుండాలి అనుకుంటున్నారా చెప్పండి? అటు విడిగా ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా అడిగితే ఆత్మని అని ఎవరన్నా ఆత్మ అనే పదానికి లింక్ అయి ఉన్నారా? లేరు. నేనుండాలి అనుకుంటున్నారు కానీ నా ఆత్మ ఉండాలని అనుకుంటున్నారా ఎవరన్నా? ఎవరు లేరు స్వామి.
భయపడి నేను పారిపోతారు ఉండాలి, అప్పుడు. మార్పు లేకుండా నాశనం లేకుండా ఉండాలనేది చిన్న దోవ నుంచి పెద్ద ఏనుగు దగ్గర నుంచి 800 కోట్ల మంది జీవుల్లో అందరిలో ఉన్న ఈ కోరిక నెరవేరకపోతే ఈ భయం లేని స్థితి, ఫీర్ ఇస్ డెత్ అన్నాడు వివేకానందుడు. ఫీర్ ఇస్ డెత్, ఫీర్ ఇస్ సిన్, ఫీర్ ఇస్ అన్రైటియస్నెస్ అన్నాడు. ఫీర్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింగ్స్ అన్నాడు. భయమే అన్ని అనర్థాలకు ముఖ్యం అన్నాడు. భయం మరణం ఉన్నంతసేపు భయం లేకుండా ఉండదు. ఏ ఒక్కళ్ళు మరణాన్ని ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి సందర్భంలో భయపడేవాళ్లే. మరి అలాంటప్పుడు మరి నేను ఉండాలని నేను అనుకుంటున్నాను, ఆ నేను శాశ్వతంగా ఉండగలిగినప్పుడే కదా నాకు భయం లేకుండా ఉండేది. ఆత్మ అనే పదం నాకు నా జీవితంలో అనుభవంలో లేదే. నేను ఉండాలని అనుకుంటున్నా కానీ నా ఆత్మ అంటే ఏ రకంగా కలెక్టెడ్? నా ఆత్మకి నేను వాట్ ఈజ్ ఆత్మ, వాట్ ఈజ్ పరమాత్మ, ఇన్ వాట్ ఐ am కన్సర్న్డ్? చెప్పండి. 24 గంటలు పరమాత్మ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టినప్పుడు ఎవరంటే ఆత్మని అని పరమాత్మని అని ఎవరన్నా అంటున్నారా? నేనే అంటారు. కానీ సో ఏ నేను ఉండాలని అనుకుంటున్నారో ఆ నేను శాశ్వతంగా ఉండాలని ప్రతి జీవి కూడా కోరుకునేది తప్ప ఈ ఆత్మలు పరమాత్మలు పదాలని బయట వాళ్ళు మనం తీసుకొచ్చి పెట్టింది మరి ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావో ఆ నేను అనేది మార్పు చెందుతుందా? మార్పు చెందేదే కదా నాశనం అయ్యేది. ఏ రకంగా ఇది సృష్టి మొత్తం వ్యాపించిన సత్యం అదే పరమాత్మ మనలో ఉంటే మనం దాన్ని ఏ రూపంలో మనం అనుభవిస్తున్నాం? దూరం చేసుకుందామా ఆత్మని, లేకపోతే సన్నిహితంగా చేసుకుందామా? ఈ నేను 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 అనేదే పరమాత్మ అని గుర్తిద్దామా? మారేది మనసు, మారేది బుద్ధి, మారేది శరీరం, మారేది ఇది. కానీ నేను నేను అనేది ఎప్పుడు మార్పు లేని సత్యం. చిన్నప్పటి నుంచి నా ఎత్తు, నా లావు, నా బరువు, నా మనసు, నా బుద్ధి, నా డ్రెస్సులో నా సమాచారం నాది 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 అన్ని మారినా చిన్నప్పటి నుంచి ఇది సంవత్సరం వయసప్పుడు ఫోటో కానీ 5 సంవత్సరాల ఫోటో కానీ 10 సంవత్సరాల ఫోటో కానీ 20 సంవత్సరాల ఫోటో తెస్తే ఆ నేను వేరు, ఈ నేను వేరు, ఆ నేను వేరు, ఈ నేను వేరు ఎవరు అనరు కదా. ఆ నేనే ఈ నేనని ఏ నేనుని అనుభవిస్తున్నాడో అది చెబుతున్నప్పుడు ఆ నేను అనేది మార్పులు 24 గంటలు మనసు లోపల నుంచి ఉన్నాను 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 నేనున్నాను 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 మార్పు లేకుండా ఆ నేనే ఈ నేనే మార్పు లేకుండా ఉన్నాను అని అన్నప్పుడు మార్పు లేని నేను అనే దానికి నాశనం ఉంటుందా? ఈ మార్పు లేని నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. ఇదే పరమాత్మ, పరబ్రహ్మ, భగవాన్. గురుగారు సందేహం గురుగారు, ఇప్పుడు మనలో బుద్ధి ఉంది అంటున్నాం కదా, మనలో ఆత్మ ఉంది, బుద్ధి ఉంది. ఆత్మకు బుద్ధికి తేడా ఏమిటి గురువు గారు? ఆ బుద్ధిని మన ఆత్మ కదా మన బుద్ధిని కంట్రోల్ చేసేది. ఆగండి. మనసు, బుద్ధి, చిత్తం ఏది ఎన్ని కదిస్తే జీవాత్మ. బుద్ధి అనేది మనసును కంట్రోల్ చేయాలి. బుద్ధి అనేది కూడా మనసులో ఒక పార్టీ. బుద్ధి అనేది కూడా మనసులో నిర్ణయం తీసుకునే పార్టీని మనసుని బుద్ధి అంటారు. సమాచారం అంతా స్టోర్ చేసుకునే మనసుని చిత్తం అంటారు. ఈ శరీరమే నేననే ఒక అజ్ఞానాన్ని తన దగ్గర పెట్టుకొని పనిచేస్తే ఈ మనసు బుద్ధికి ఆధారంగా ఉన్న ఫాల్స్ అండ్ లిమిటెడ్ సెల్ఫ్, ఈ శరీరమే నేననే అజ్ఞానంతో ఏర్పరచుకున్న ఒక మూలం అది అహంకారము. ఎన్ని కూడా కలిస్తే జీవుడు అంటారు, జీవాత్మ అంటారు. ఇది మనసు అంటే ఎన్ని కలిసే ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 2 సపరేట్ పార్ట్. స్టోరేజ్ ఉన్న సమాచారాన్ని చిత్తం అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. నిర్ణయం తీసుకునే మనసునేమో బుద్ధి అంటారు, ఇంటలెక్ట్ అంటారు. అవునా? ఏ శరీరం ఈ శరీరానికి పరిమితమైన భావం ఈ బుద్ధిలో ఏర్పడి ఉందో దాన్ని లేని ఆకారాన్ని పెట్టుకుంది కదా, దాన్ని అహంకారం అంటారు. అంటే ఫాల్స్ సెల్ఫ్. ఇవన్నీ కలిస్తేనే జీవాత్మ. ఈ శరీరంలో జీవం ఉంది. ఈ జీవం ఉన్న శరీరాన్ని నడిపించే మూలం మనసు, బుద్ధి, చిత్తమే. నేను కాదు. నేను అనేది పరమాత్మ. నేను అనేది పరమాత్మ. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ మార్పు లేనిది పరమాత్మ, ఏ లక్షణాలు లేనిది పరమాత్మ. శరీరం ఆడ, శరీరం మగ. నేను ఆడ, నేను మగ కాదు. నా శరీరం ఆడ, నా శరీరం మగ. నా జుట్టు తక్కువ, నా పొట్ట ఎక్కువ. నేనని తక్కువ కాదు, ఎక్కువ కాదు. అసలు నాది అనే అన్నిటికీ పరిమితి ఉన్నాయి.
నాదే అని అన్నిటికీ పరిమితి ఉన్నాయి. నా కన్ను ఇక్కడ ఉంటుంది, దాని సైజ్ ఇంత, చెవి ఇక్కడ ఉంటుంది, దాని సైజ్ ఇంత. కానీ నేను అనేది ఎక్కడ ఉంది, దాని సైజ్ ఎంత చెప్పండి ఎవరన్నా. ఏ నేను రిఫర్ చేసి మాట్లాడుతున్నారు? అసలు ఎన్ని నేళ్ళు ఉన్నాయి మీలో? ఎన్ని నేళ్ళు ఉన్నాయి? అసలు నేను ఆడా నేను మగ అనేది సత్యమా? నా షర్టు తెలుపు అయితే నేను తెలుపు అనేది సత్యమా? నా స్కిన్ నలుపు అయితే నేను నలుపు అనేది సత్యమా? ఎన్ని నేళ్ళు ఉన్నాయి లోపల? నేను ఇంజనీరు, నేను డాక్టర్, నేను కూతురు, నేను హస్బెండ్, నేను ఇది. ఎన్ని నేళ్ళు ఉన్నాయి? ఒకటే కదా అసలు నేను. ఎన్ని తెచ్చుకున్నాయే కదా, ఎన్ని తెచ్చుకున్నాయే కదా. ఏ నేనైతే చిన్నప్పటి నుంచి ఆ నేను ఈ నేను అంటున్నామో ఆ నేను అనేది ఒక్కటే కదా. ఏ లక్షణాలు లేకుండా, ఏ వ్యవహారం లేకుండా వచ్చిన సమాచారం అంతా మనసు బుద్ధిలో ఉన్నాయే కదా. అసలు మీ జీవితంలో మీ ఎత్తు ఎంత, మీ లాభం ఎంత, మీ బుద్ధి ఎంత, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీ రిలేషన్స్ ఎట్లా ఉంది, ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చిపెట్టుకున్న సమాచారంతో చెప్తున్నారు. కానీ ఏ ఒక్క సమాచారం కూడా పంచేంద్రియాలతో తెచ్చుకున్న అవి వచ్చేయే, గుర్తున్నంత కాసేపు ఉండేయే, తర్వాత పోయేయే. కానీ నువ్వు ఉన్నావా లేవంటే ఉన్నానని చెప్పడానికి తెచ్చుకున్న సమాచారం మీద మనం ఆధారపడలేదు కదా. అవునా? ఇంకా ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారం మీద ఆధారపడుతున్నాం. కానీ ఎత్తులా ఊబరు రిలేషన్స్ ఇవన్నీ కూడా. కానీ అరే నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పటానికి, ఉన్నాను అని చెప్పటానికి కళ్ళతో చూసి చెప్తున్నారా, చెవులతో విని చెప్తున్నారా, వాసన చూసి చెప్తున్నారా, టచ్ చేసి చెప్తున్నారా? అది లోపల ఉన్నది, ఉండేది నేను అనేది మార్పు లేనిది సత్యం. సత్యమయాన్ని తెచ్చుకునేది జగత్. వస్తూనే పోతున్నాయి, మనసులో వస్తూనే పోతున్నాయి జగత్. జగత్ అంతా నేను మీద ఆధారపడి ఉంది. నేను అనేది జగత్తుకి ఆధారం, ఈ వచ్చిపోయే మనసుకి ఆధారం. మనసులో రోజుకే 60,000 ఆలోచనలు వస్తాయి అన్నారు. 60,000 ఆలోచనలు వస్తూనే పోతున్నాయి, ఏది నిలబెట్టల్లా, అన్ని వచ్చిపోయాయి. ఆఖరికి ఈ శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. అసలు సబ్కాన్షియస్ మైండ్ అంటారు, అదేమన్నా నడిపిస్తుంది. కానీ ఆ చిత్తంలో ఎన్ని రకాల ఇష్టాయిష్టాలు దాగి ఉన్నాయో మనకే తెలియదు. అందుకని సడన్ గా ఉండి సడన్ గా ఆనందం కలుగుతుంది, సడన్ గా బాధ కలుగుతుంది. లోపల నుంచి కొన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు ఒక్కోసారి జన్మల నుంచి స్టోర్ చేసుకున్న రాగద్వేషాలు చిత్తంలో ఉంటాయి. అన్ని మనకు తెలియదు. ఇంతెందుకు ఈ జన్మలో చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మనకు గుర్తుండవు. ఏదో ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తే అప్పుడు గుర్తొస్తుంది. అంటే అన్నీ ఉన్నాయి, మన చిత్తంలో ఎంత ఉందో మనకే తెలియదు. కానీ ఈ చిత్తాన్ని జీరో చేసుకోగలిగితే ఇంకో జన్మ ఉండదు. జన్మ తీసుకునేది ఈ చిత్తంలో దాగున్న ఏది. ఒక కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ పెట్టామో అప్పుడు కంప్యూటర్ పాడవుతుందంటే ఏం చేస్తాం? ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అందులో పెట్టామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కంప్యూటర్ తీసి పాడేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇంకో కొత్త కంప్యూటర్లో పెడతాం. అంటే ఈ మనసులో ఈ జీవుడిలో ఉన్న రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు ఏదైతే ఉన్నాయో అవే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళేయి. నేను కాదు. నేననేది అన్ని శరీరాలకు ఒకటే. నేననేది దానికి పరిమితి లేదు. నీ మనసు ఎక్కడుంటే అక్కడ తెలుస్తుంది. నేననేది లేకుండా మనసు ఎక్కడికి వెళ్ళలేదు. మనసు లేకుండా నేననేది ఉంది. గాఢ నిద్రలో కూడా నేననేది ఉంది. ఏమి తెలియకుండా ఉంది, అవ్యక్తంగా ఉంది. కానీ నిద్రలో నేననేది లేదని ఎవరు చెప్పలేరు. అదే కనుక నిద్రలో కనుక నేను వేరైతే నిన్నటి నేను వేరు, ఈ రోజు నేను వేరవుద్ది, చిన్నప్పుడు నేను వేరవుద్ది. ఆ నేనే ఈ నేనని అందరి అనుభవంలో ఉంది తప్ప. అవునా? ఉదయం కొనుక్కొని లేచేసరికి శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి, మనసులో ఎన్నో మార్పులు జరుగుతాయి, బుద్ధిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. నేననేది మాత్రం ఆ నేనే ఈ నేను. సో నేననేది ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, ఏ లిమిటేషన్స్ లేకుండా ఉంది, ఏ గుణాలు లేకుండా ఉంది, అన్నిటికీ ఆధారమై ఉన్నది. అసలు నేను శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్నామో ఆ నేను ఎప్పుడు మార్పు చెందలేదు. అలా పుట్టినప్పుడు నీరుంది, అలా పెరిగినప్పుడు నీరుంది, అలా కదిలినప్పుడు నీరుంది, అలా పోయినప్పుడు నీరు ఉంది. నీరు పుట్టలేదు, నీరు పెరగలేదు, నీరు నాశనం కాలేదు. బుడగ పుట్టక ముందు నీరుంది, బుడగ పెరిగినప్పుడు నీరుంది, బుడగ పోయినప్పుడు నీరుంది. నీరు పుట్టలేదు, పెరగలేదు, మార్పు లేదు, ఏ పరిమితి లేదు నీటికి. అట్లానే కరెంటు చూసినా కూడా అన్నిటికీ ఆధారంగా ఒకటే కరెంటు. చిన్న బల్బు వెనక చిన్న కరెంటు, పెద్ద బల్బు వెనక పెద్ద కరెంటు, తిరిగే ఫ్యాన్ వెనకాల తిరిగే కరెంటు, వెలిగే బల్బు వెనక వెలిగే కరెంటు. ఇన్ని ఒకటే కరెంటు అన్నింటిలోనూ ఉంది, పరిమితి లేకుండా ఉంది, వ్యక్తం కాకుండా ఎట్టయితే ఉందో. నేనప్పుడు చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేను అంటున్నావో అందరి అనుభవంలో, అందరి బుద్ధిలో స్పష్టంగా జీరో డిస్టెన్స్ లో తెలియబడుతున్నా ఉన్నది ఉండేది మార్పు లేకుండా సత్యమే ఉన్నది. నేను అహం ఇది అంత స్వతంత్రం సదా. నేనని ప్రతి ఒక్కరికి 24 గంటలు జీరో డిస్టెన్స్ లో తెలియబడుతున్న మార్పు లేని ఆధారమే పరబ్రహ్మ. ఆ నేను సత్యం. ఏ నేను ఉండాలని ఈ మనసు ఆరాటపడుతుందో ఆ నేను సత్యమే, దానికి పరిమితి లేదు.
ఏదో పరబ్రహ్మ ఎక్కడో పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకుంటారు? చూపించండి. ఈ జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంతగా అతను భగవంతుడి లక్షణాలను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ధైర్యాన్ని, అందరు అవతారమే, అందరు అవతారాలే, కృష్ణుడు ఒక్కడే భగవంతుడి అవతారం కాదు. ఆయన ఆయన అయితే రమణ మహర్షిని రమణ భగవాన్ అని అంటున్నాగా, మనం అంటున్నాం కాదు, తీసేద్దామా? అంటే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రమణ భగవాన్ అన్నాం, పిలుచుకున్నాం, అంటే తప్పులేదు. దేవుళ్ళకి వచ్చి కాపాడరా అంటాం మనం. అన్నంత మాత్రమే ఏది సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు ఒక శరీరంలో పడతాడా? సముద్రం మొత్తం ఒక అల్లలో పట్టుద్దా? నేను అనేది మనకి జీరో డిస్టెన్స్ లో తెలియబడుతుంది. అది నాశనం కాదని తెలియక నాది తక్కువ అయితే నేను తక్కువ అని ఈ శరీరమే నేను అజ్ఞానంతో ఉన్న ఈ మనసు బుద్ధి కల్పించుకున్న అజ్ఞానమే కదా ఇవన్నీ. లేని పుట్టుక, లేని మార్పు, లేని నాశనము ఇవన్నీ మనసు కల్పించుకున్నాయే కదా. దానికి ఆధారమైన నేను ఉండాలని మనసు కూడా అనుకుంటుందా? నేను ఎప్పుడు మారింది, ఎప్పుడు నాశనం అవుతుంది? అసలు పరిమితి ఎక్కడుంది? పరిమితి లేనప్పుడు అందరిలో ఉన్న నేను ఒకటే కదా, అందరిలో ఉన్న కరెంట్ ఒకటే కదా, అన్నింటిలో ఉన్న నీరు ఒకటే కదా. ఎన్ని ఎగ్జాంపుల్ కావాలి చెప్పండి? జ్ఞానీతో ఆత్మ ఏవ మే మతం అని భగవద్గీత స్పష్టంగా చెబితే జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అని స్పష్టంగా చెప్పినప్పుడు ఎక్కడున్నాడు? అందరిలో నేను మూలంలో ఉన్నాను, అందరిలో నేను సమానంగా ఉన్నాను. మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం కాకుండా, కదిలే వాటిలో కదల వాటిలో లోపల బయట కూడా ఉన్నాను. కనుక్కుంటే జీరో డిస్టెన్స్ లో ఉన్నాను. తెలియకుండా బయట వెతికితే జన్మలు ఎతికినా దొరకనంత దూరంగా ఉన్నాను అని భగవద్గీత మొత్తం ఇట్లా ఘోషిస్తే భగవంతుడు అనేది వాడు తన గురించి తాను ఏం చెప్పాడో కూడా అర్థం చేసుకోకుండా, భగవద్గీత అంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే దానికి మార్గము, సంపూర్ణ శక్తికి మార్గమే భగవద్గీత అనే పదానికి అర్థము. ఆ సంపూర్ణ శక్తి గలవాడే భగవాన్. సంపూర్ణ శక్తి అంటే కొండల్ని లేపటం కాదు, ఏమి జరిగిన బాధ భయం ఏమాత్రం లేకుండా, పరిమితిని నేనంత భావన లేకుండా పూర్ణత్వాన్ని 24 గంటలు అనుభవించటమే నిజమైన సంపూర్ణ శక్తి కలిగి ఉండటం. దానికి కావాల్సిన సంపూర్ణమైన జ్ఞానము అంటే నేను సత్యమనే జ్ఞానం సంపూర్ణంగా ఉండటమే సంపూర్ణ ఇది భగవాన్ యొక్క లక్షణము. అందుకనే రమణ మహర్షిని మనం అట్లా పిలుచుకున్నాం, తప్పు లేదు. కానీ ఆయన శరీరం భగవంతుడు కాదు, కృష్ణుడు శరీరం భగవంతుడు కాదు. కృష్ణుడు ఇట్లా చెప్పేటప్పుడు నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తం గాను, మార్పు నాశనం లేని నన్ను ఈ మూడులైన బుద్ధి లేని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. మూడులు బుద్ధి లేని వాళ్ళు అనే మాటలు కూడా 7వ అధ్యాయం 24-25 శ్లోకంలో చక్కగా చెప్పడం జరిగింది. మేము తదమిదం జగత్ అవ్యక్తము చుట్టి మొత్తం వ్యాపించున్నాను, సమంగా ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, జీరో డిస్టెన్స్ లో ఉన్నాను. అంటే ఏంది మార్పు లేని అనేది తెలియటం లేదా? ఎక్కడికి వెళ్ళి తెలుసుకుంటారు? ఇంకా నిద్రపోదామా? వందల రకాల భగవద్గీతలు చేసినా సరే ఎక్కడ కూడా కృష్ణ భగవాన్ అని కానీ, కృష్ణ పరమాత్మ అని కానీ, కృష్ణ ఇదే అని ఏ ఒక్కటి రాయలేదే. ఎందుకట్లా రాయలేదని ఎప్పుడన్నా ఆలోచించామా? అక్షరం బ్రహ్మ పరమం, నాశనం లేనిదే పరబ్రహ్మ. నేను అనేది ఒక్కటే, మార్పు లేనిది, నాశనం లేనిది. ఎనీ డౌట్? ఏంటంటే కృష్ణుడే బ్రహ్మని కూర్చున్నారనుకోండి, ఏం తెలుసుకుంటామండి? ఆయన పుట్టాడు, ఆయన పెట్టాడు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉంటాడు, పోస్ట్ మ్యాన్ ఏమో పనికిరాని మనిషి, ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ ఉంటాడు నిజంగా అంగీకరిస్తాం. కానీ ఇద్దరు మనుషులే, ఇద్దరు పుట్టిన వాళ్లే. కాకపోతే వాళ్ళు పాత్రలు, వాళ్ళకి తెలిసిన జ్ఞానము, వాళ్ళకున్న అనుభవము, వాళ్ళ వ్యవహారాల్లో చాలా తేడా ఉండొచ్చు. అన్నంత మాత్రానే ప్రైమ్ మినిస్టర్ భగవంతుడు కాడు, పోస్ట్ మ్యాను జంతువు కాడు. ఇద్దరిలో ఉన్న నేను సమానం, 100 వాట్ బల్బుకి ఎదురు వెనకున్న వోల్టేజీ, 0 వాట్ బల్బుకి వెనక్కున్న వోల్టేజీ, చిన్నగా తిరిగే ఫ్యాన్కి, పెద్దగా ఇది ఎలక్ట్రిక్ ట్రైన్ కూడా కదిలించగలిగే ఎలక్ట్రిసిటీకి ఒకటే కరెంటు అన్నప్పుడు మరి నేను అనేది అన్లిమిటెడ్ అని తెలుసుకోవాలి కదా. నేను అనేది దానికి పరిమితి లేదు తెలుసుకోవాలి కదా. ఈ శరీరంలో ఏ పార్టికల్లో లిమిట్ అయ్యి లేదు కదా. నీ మనసు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళదు, కానీ నేను అనే ఆధారం లేని చోటకి వెళ్ళలేదు కదా. రైలు ఎక్కడికైనా వెళ్ళగలదు, కానీ పట్టాలు లేని చోటకి వెళ్ళలేదు కదా.
రైలు ఎంత వేగంగా వెళ్ళగలదు కానీ పట్టాల కన్నా దాటి వెళ్ళలేదు కదా, నేను మించి వెళ్ళలేదు కదా మనసు. ఎందుకు ఫిక్స్ అయిపోతే 100 జన్మలు ఎత్తినా మనం. సో ఎన్ని చెప్పి ధ్యానయోగంలో ముందే చెప్పాను. ఏం చెప్పారు? నాకు కించిదపి చింతయేత్ అన్నాడు. కించిదపి పరమాత్మ గురించి, పరబ్రహ్మ గురించి, బయట వాళ్ళ గురించి ఆలోచించమన్నాడు. అక్కడ ధ్యానయోగంలో ఎక్కడన్నా బయట గురించి ఆలోచించమన్నారా? ఏ విషయం అన్నా పెట్టుకోమని అన్నారా? బిగినింగ్ లో కొంచెం జ్ఞానం తక్కువైన వాళ్ళు ఏదో దేవతని ఆరాధనని ఒక నమ్మకాన్ని ధైర్యంగా పెట్టుకోవచ్చు. కొంచెం జ్ఞానం తక్కువైనప్పుడు తప్పు లేదు. ఎందుకంటే ఏ ఒక్కళ్ళం కూడా పూర్తి జ్ఞానం ఉన్నవాళ్ళం కాదు కాబట్టి, ఎంత జ్ఞానం ఉంటే అంత బలహీనత ఉంటుంది కాబట్టి, ఎంత బలహీనత ఉంటే అంత భయం బాధలు ఉంటాయి కాబట్టి, ఎంత అజ్ఞానం ఉంటే దానికి తగ్గట్టు కొంచెం ధైర్యం పెంచుకోవటానికి ఏదో ఒక దేవతా శక్తిని టెంపరీ కళ్ళ కనపడి దాన్ని ఆధారంగా తీసుకోవచ్చు, అంతవరకే. కానీ అటన్నిటిని దాటిపోవటానికే బోటుని ఎంతవరకు వాడాలి? ఒడ్డు చేరే వరకే వాడాలి. దేవతలను ఎంతవరకు వాడాలి? నేను సత్యం అనే భావంలో నిలబడే అంతవరకే వెళ్ళాలి. ఇంకా ఎనీ డౌట్? టైం అయిపోతుందేమో తెలియదు కానీ ఎన్ని డౌట్లు ఉంటే తీర్చుకుందాం. ఇప్పుడు నా క్లాసులో కూర్చోవాలంటే అసలు మామూలు కూర్చుంటే నేను కర్ర తీసుకొని కూర్చుంటాను, ఊరకాయ వెళ్ళేది కాదు. మాట్లాడితే ఇంకా పెరుగుతుంది జ్ఞానము. అలా చెప్పుకుంటూ పోవడం కాదు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అడిగామనుకోండి, ఇంకా 10 మందికి డౌట్ ఉంటే అడగాలి కానీ ఫిక్స్ అయిపోతే కృష్ణుడే భగవంతుడు అంటే ఇప్పుడు మరి కృష్ణుడు భగవంతుడు అయితే వెంకటేశ్వర స్వామి ఏంటి? మళ్ళీ ఇదేంటి? సృష్టి మొత్తం వ్యాపించిన ఒక శక్తి ఒక చిన్న శరీరంలో దూరుద్దా? అసలు యుద్ధంలో ఆయన యుద్ధం ఏమైనా చేశాడా? అసలు యుద్ధం తెలివిగలవాడు, తెలివితో సమాధానం చెప్పారు. ఈ రోజుల్లో కూడా మనలో ఏది ఐఏఎస్ ఆఫీసర్ అంటే అందరికన్నా కొంచెం తెలివి వాళ్ళు అనుకుంటాం, వాళ్ళే పరమ కరెక్ట్ అయి కూర్చున్నారు. అది వేరే సంగతి. తెలివి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, వ్యవహారం ఉండొచ్చు, అంతేగాని అవునా? ఆఖరికి నరకాసుని చంపాలన్నా కూడా సత్యభామతో చంపించాడు ఆయన. తెలివి ఉంది, తెలివితో చాలా సంస్కృతంలో రాసిన పదాలన్నీ సత్యాలని అజ్ఞానంలో ఉన్నబట్టే సంస్కృతం వచ్చిన వాళ్ళు తత్వం వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి అసలు జ్ఞానానికి అందరిని దూరం చేసి చివరికి వాళ్ళు కూడా అసలు జ్ఞానానికి దూరం అయిపోయారు. అహం పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నప్పుడు అహం పరమాత్మలా అహం ఆత్మాన్ని వాడాడు అక్కడ. ఎందుకంటే అది సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటారనే ఉద్దేశం అక్కడ. పరమాత్మ అంటే స్పష్టంగా చెప్పాలంటే అనాది నుంచి ఉన్నటువంటి నిర్గుణత్వాత్, ఏ గుణాలు లేనటువంటి, ఇంక్లూడింగ్ సత్వగుణంతో సహా ఏ గుణాలు లేనటువంటి అయం పరమాత్మ, ఈ పరమాత్మ శరీరస్థోపి, శరీరంలో ఉన్నప్పటికీ నా కరోతి నా లిప్యతే, తనకు తానుగా ఏమి చేయడు, తనకు తానుగా ఇందులో ఇరుక్కుపాడు. 32వ శ్లోకము 13వ అధ్యాయం. కొన్ని పుస్తకాల్లో 31వ శ్లోకంలో ఉంటుంది. మరి ఉదరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనా జతః అనాత్మనస్తు శత్రుత్వే వర్తయేత్ ఆత్మ ఇవ శత్రువత్. 2 శ్లోకాల్లో 13 చోట్ల ఆత్మ అనే పదం వాడితే మనం ఊరికి ఆత్మ అని వాడితే ఏంటి ఇందులో జీవుడు, జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, సత్యం ఏంటి, మారేది ఏంటి, మార్పు లేనిది ఏంటి, ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటి, ఎన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి కదా. 0 డిస్టెన్స్ లో ఉన్నటిని పట్టుకొని ఎక్కడో ఏదో ఉంటే ఎస్ సముద్రం మధ్యలో మనం కానీ సముద్రం మధ్యలోనే ఉన్నాం. సముద్రం మధ్యలో ఉన్నవాడి సముద్రం ఎంత దూరం అని అడిగితే ఏమర్థం ఉంటుంది? ఒక చేప సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో తిరుగుతూ అన్నిటిని అడుగుతుందంట. సముద్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, చాలా పెద్ద ఉంటుందంట. అది ఎక్కడంటే తజ్మై కూడా నేను కూడా విన్నాను, చాలా పెద్దది, చాలా ఇదని అని. అది జీవితం అంతా చచ్చిపోయేంత వరకు సముద్రం గురించి వెతుకుతానే ఉందంట. అలా ఎక్కడో పరమాత్మ, ఎక్కడో ఇది అంటే సముద్రంలో పుట్టి పెరిగి సముద్రంలో పోయిన చేప సముద్రంలోనే
తన ఆహారం కానీ అన్ని కూడా అక్కడే వచ్చింది, తన అందులో అంతర్భాగమే అని గుర్తించకపోతే నేను 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 అనే అనంతమైన సముద్రం, నేను 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 అనేది అనంతమైన స్థితి ఆ చైతన్యంలోనే నా మనసు, నా బుద్ధి, నా శరీరంతో అందరి మనసు, అందరి బుద్ధి, అందరి చైతన్యాలు. అందుకనే అహం పరమాత్మ కూడా కైస సర్వభూతాశ్రయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంతరేవచ అని అక్కడ కూడా ఆత్మ అన్నాడు, పరమాత్మ అని అనాలా, అది అర్థం చేసుకుంటావా అనే ఉద్దేశంతో అట్లా చెప్పడం జరిగింది. అసలు ఎంత సింపుల్ భాషలో చెప్పాడు. ఏది కర్మయోగంలో జ్ఞానం గురించి ఎంత ఇది చెప్పాడు. అసలు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మనియేవచ సంతుష్ట తస్య కార్యం లభించతే. తనలో తానే తృప్తిని, రతిని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించేవాడికి సృష్టిలో ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది అలాంటి ప్రతి ఒక్కరికి. మరి అదే భగవద్గీతలో మళ్ళీ 22వ శ్లోకంలో ఏం చెప్పాడు, నమే పాబ్దాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించిన, నాకు ఈ ముల్లోకాల్లో ఎలాంటి బాధ్యత లేదు, నా అనవాప్తం అవాప్తం మొత్తం. అంటే భూమి రోడ్డు ఉంటుంది, రోడ్డు మనని నడిపించాలని, మనం తీసుకెళ్లాలని ఏ బాధ్యత లేదు. కానీ రోడ్డు లేకపోతే మనం లేము. స్పీడ్కి వెళ్ళే కారు అయినా, స్లోకి వెళ్ళే కారు అయినా, రిక్షా అయినా, నడిచి వెళ్ళేవాడైనా, ఏదైనా యాక్సిడెంట్ చేసినా రోడ్డు ఆధారంగా ఉంది. కానీ రోడ్డు ఎవరిని నడిపించే బాధ్యత తీసుకోదు. మనం నడిపించడం వల్ల దానికి వచ్చేది లేదు, మనం నడిపించకపోవడం వల్ల దానికి పోయేది లేదు. కానీ రోడ్డు అంటూ లేకపోతే ఉన్నాం. భగవంతుడు ఎట్లయితే ఉన్నాడు, చైతన్యమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు, ఏమి జరిగినా జరగకపోయినా మార్పు లేకుండా అన్నిటికీ ఆధారమై, ఏ మార్పు లేకుండా శాశ్వతమై, అనంతమై, సత్యమై, అనంతమై, పరిమితి లేకుండా. మీలో ఎవరైనా చెప్పండి నేను అనే సైజు 24 గంటలు నేను అంటున్నారు కదా, ఆ నేను యొక్క సైజు చెప్పండి ఎవరన్నా. అది ఎక్కడుందో చెప్పండి, అప్పుడు అర్థం అవుద్ది. నేననేది ఎప్పుడన్నా ఏది 100 నేనులు తెచ్చిపెట్టుకున్నాం. నేను మగ అనేది కూడా అజ్ఞాన లక్షణం. నా శరీరం మగ, నా శరీరం ఆడ, కులం, మతం, ప్రతం అన్ని తెచ్చుకున్న నమ్మకాలే తప్ప ఏ ఒక్కటి కూడా సత్యం కాదు. టెంపరీ పంచేంద్రియాలతో తెచ్చుకున్నాయి, ఇట్లా వచ్చి అట్లా పోయాయి. కులం 24 గంటల మనసులో ఉండదు, మతం 24 గంటల మనసులో ఉండదు. నా డిగ్రీలు, నా ఫ్రెండ్స్, నా ఇల్లు, ఏది కూడా 24 గంటలు ఒకటి వస్తుంది పోద్ది. నేననేది ఒక్కటే ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, సత్యమై ఉన్నది, అందరిలో ఉన్నది, సమానంగా ఉన్నది, పరిమితి లేకుండా ఉన్నది. ఇది భగవద్గీత మొత్తం చెప్పింది ఇదే. అలాంటప్పుడు అది ఉంటేనే తృప్తి, అది ఉంటేనే బతుకుతానని అజ్ఞానం ఏ మనసన్నా పెట్టుకుంటుందా? నేను సత్యమని తెలిసిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ సత్యం ఏంటంటే నేను తక్కువ అనే భావన. ఈ సృష్టిలో ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువనే పరమాసత్యం, నేను చస్తాననే పరమాసత్యం. లేని నేననేది ఎక్కడ చచ్చుద్ది? ఈ శరీరం గ్యారంటీగా అవుతుంది. కాబట్టి ఈ శరీరం టెంపరీ అని గుర్తించిన మనసు ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకోవాలి, తన స్వరూపాన్ని, తన ఆనందాన్ని నలుగురికి పంచేటట్టుగా ఎట్లా ఉండాలి, బతకడం కోసం ప్రయత్నం జరగదు. మెయింటైన్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉన్న శరీరంతో 10 మందికి ఎట్లా ఉపయోగపడాలి. మన దగ్గర ఒక చిన్న వస్తువు ఉంటే అది కొన్ని రోజులే నా దగ్గర ఉంటే దీన్ని నలుగురు ఎట్లా ఉపయోగపడదాం, ఇంట్లో వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ అని చూస్తారు. కానీ అది పోతే నేను పోతానని ఎవడనుకోడు. అలానే ఈ శరీరం కూడా అంతే. సో జ్ఞానం ఉన్నవాడు ఈ శరీరం పరిమితుంది, దీన్ని మెయింటైన్ చేసుకోవాలా, జాగ్రత్త చూసుకోవాలా. లేకపోతే ఇది 40 ఏళ్ళు ఉన్నాళ్ళు 4 రోజుల్లోనే పోతుంది. ఆ జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేస్తుంటే కూడా ఈ జ్ఞానంతో జాగ్రత్త పడుతూ మెయింటైన్ చేసుకుంటూ తన ఆరోగ్యమైనా, తన బలమైనా, తన ఉద్యోగమైనా, తన డబ్బులైనా ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడటం కోసం అంటే శక్తి 10 రెట్లు పెరుగుతుంది. అదే తన బతకడం కోసం అయితే ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ భయాల బాధను, ఎంత ఎక్కువ భద్రత గురించి ఆలోచిస్తే అంతటి అభద్రత మనసులో ఉంటుంది. ఎంత ఎక్కువ తృప్తి కోసం ప్రయత్నం చేస్తుంటే అంత అసంతృప్తిని మనం అనుభవిస్తాం. తృప్తితో జ్ఞానంతో నలుగురు కోసం ఏది చేసినా ధర్మమే. తృప్తితో నిండుదనం ఉన్నవాడికి ప్రేమే ఉంటది. నిండుదనంతో, తృప్తితో, లోకహితం కోసం ఏమి చేసినా ధర్మమే. తృప్తి ఎందుకు? నేను సత్యం కాబట్టి, నేను తక్కువ లేదు కాబట్టి అది గుర్తించిన బుద్ధి ఎప్పుడు తృప్తిగానే ఉంటది. నేను శాశ్వతమనే గుర్తించిన మనసు ఏమాత్రం భయం లేని స్థితిలో ఉంటది. ఈ 2 జ్ఞానాలతో, తృప్తితో, ధైర్యంతో, జ్ఞానంతో
లోకహితం కోసమే పనిచేస్తాడు కానీ బతుకు గురించి ఏమైపోతానని ఆలోచన చేయడు. ఇట్టెందుకైంది బాధపడడు. ఇక ఇక ఎన్నో చిన్న చిన్న విషయాల్లో ఈ జ్ఞానం ప్రతి నిమిషం నేను అక్షరము, నేను అనేది అక్షరము, నేను అనేది సత్యము, నేను అనేది పరబ్రహ్మ, నేను అనేది ఎక్కడో పరబ్రహ్మ కాదు. వేరే పేర్లు పెట్టకండి. తత్వం అనే వందల రకాల 24 గంటలు మాట్లాడతారు. తత్వం అనే పదానికి ఎక్కడికి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా సరిగా అర్థం తెలియదు. తత్ అంటే సత్ అని భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివరిలో చెప్పింది. తత్ అంటే అది నువ్వు అది అని ఎక్కడ ఉందని ఎతుకుతున్నావే పిచ్చివాడా, నువ్వు ఎతుకుతున్నది సత్ అంటే శాశ్వతమైన దాన్ని. తత్ అంటే అది అని ఎక్కడో ఏదో ఉందని. ఇది తన కోసం. ఏంటది? నేను శాశ్వతంగా ఉండాలి కదా, నేను శాశ్వతంగా ఎట్లా ఉండాలి అనే దానికోసం 18 అధ్యాయాల చివరిలో ఓ తత్ సత్, అది నువ్వు ఎతుకుతుంది ఇది కాదు, అది కాదు, శాశ్వతత్వాన్నే ఎతుకుతున్నావు. తత్ నువ్వు ఎతుకుతున్న శాశ్వతత్వం త్వం అసి, నీవే అయ్యున్నావు. తత్ సత్ త్వం అసి ఈజ్ ద ఆన్సర్. ఈ నేను అనేదే ఈ మనసు వెతుకుతున్న శాశ్వతమైనది, పరిమితి లేనిది, పూర్ణమైనది. వీటన్నిటి కలిసి బ్రహ్మ అంటారు. కానీ మహావాక్యాల్లో కూడా చూడండి, ఆనందో బ్రహ్మ అన్నాడు. ఆనందం బ్రహ్మ కాదు, ఆనందం పరబ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అని అన్నారు. అహం పరబ్రహ్మాస్మి అనుకోవాలా. ఇది విడగొట్టి చూడాలంటే, స్పష్టంగా చూడాలంటే, కాకపోతే అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చిన్నగా రాశారు. ఇందాక చెప్పా కదా, 13 ఆత్మ అనే పదాలు 2 శ్లోకాల్లో ఉంటే ఏది ఎట్లా వాడాలో అర్థం చేసుకున్నప్పుడే మనకి జ్ఞానం అర్థం అవుతుంది. కానీ అసలు ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఎవరికి? మరి కొన్ని దేశాల్లో అసలు ఈ మతం కాదు, ఆ మతం కాదు, ఈ దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, ఏది నమ్మకం లేని వాళ్ళకి ఎంతోమంది ప్రపంచంలో అందరికి ఉపయోగపడే కొన్ని అనేక ఊహించలేంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. 800 మంది కూర్చోగలిగిన విమానాలు తయారు చేశారు. చంద్రమండలం దాకా వెళ్ళేది వాళ్ళందరూ. అందులో కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఏ దేవుడి మీద నమ్మకం లేకుండా, ఏది లేకుండా సొంత దీనిలో ఇంతే కానీ దేవుడిని దండం పెడితే ఆయన శక్తిస్తాడు, దాంతో ఏదో మనం చేస్తాం అనేది కాదు. లోపల నుంచి ఇది గుర్తించగలగటమే నిజమైన జ్ఞానము. నేను తక్కువ అనుకోనేది మనలో ఉన్న సత్యాన్ని చంపుకున్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే నేను తక్కువ అని ఫీల్ అయ్యేవాడు తనలో ఉన్న భగవంతుని, ఇప్పుడు ఆ పేరు పెడుతున్నా, తనలో ఉన్న భగవంతుని కాళ్ళతో తొక్కేసినట్టే. నేను తక్కువ అని ఫీల్ అయిన వాడు, బాధపడ్డాడు, భయపడేవాడు తనలో ఉన్న భగవంతుని చంపుకున్నట్టే. ఎందుకని ఇలాంటి కొంచెం గట్టి మాటలు ప్రూవ్ చేయండి. మీలో ఎవరైనా పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని ప్రూవ్ చేయండి. నా ఆస్తి మొత్తం, నేను రాసిన పుస్తకంలో 10 లక్షలు ఇస్తానని రాశాను. నా ఆస్తి మొత్తం రాసిస్తాను. పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని. నాది తక్కువ కాదు. అవును, ఇప్పుడు ప్రతి వాళ్ళకన్నా నా జుట్టు తక్కువే. నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అని కాదు, నేను తక్కువ అని నిరూపించండి. నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ కాదు, నా పొట్ట ఎక్కువ అయితే నేను ఎక్కువ కాదు, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ కాదు, నా ఫ్రెండ్స్ తక్కువ అయితే నేను తక్కువ కాదు. ఉన్నది నేను, ఒకటే నేను, అది మార్పు లేని నేను, పరిమితి లేని నేను. ఆ నేను తక్కువని పరమ అశాంతిని అనుభవిస్తున్నారు అందరూ కూడా. ఎక్కడ ఉంది జ్ఞానం చెప్పండి? 99% పీపుల్ అసంతృప్తితోనే, ఇన్ఫీరియారిటీతోనే, ఆత్మనిర్ణతోనే జీవిస్తున్నారంటే ఈ చిన్న జ్ఞానం తెలియక. గంటలు భగవద్గీత గురించి చెప్తారు, భగవంతుని గురించి చెప్తారు, భగవంతుని పొగుడుతారు, ఎక్కడో భగవంతుడని. ఇక్కడ లేని భగవంతుడు ఎక్కడున్నాడు? నీకు 0 డిస్టెన్స్ లో లేని నేను అనే అత్యంత సన్నిహితంగా ఉన్నదానికన్నా ఇంకా మిగిలిన సత్యం ఇంకెక్కడుంది? ఓకే, స్టాప్ సార్, మీరు టేక్ ఓవర్ చేయొచ్చు. ఇంకా ఎనీ డౌట్లు అడగొచ్చు, డౌట్లు అడిగే వాళ్ళు అడగొచ్చు. కర్మలు అంటని కర్మలు ఏమి గురుగారు? కర్మలు అంటని కర్మలు, కర్మని అంటలు కర్మలా? కర్మలు అంటవు అంటే మనకు అంటవు అంటారు. ఏవి చేస్తే అంటవు, ఏవి చేస్తే మనం తీసుకెళ్తాము, ఏవి తీసుకెళ్ళలేము. ఏమండి, మీరు మీకు అసలు బుద్ధి లేదు. అందరిని వీడియోలో పెట్టి అందరు నాకు కనబడేటట్టు పెట్టమంటే పెట్టలేదు. అది అందరూ ఉన్నాము ఇక్కడ. ఆగండి. నేను ఇప్పుడు మీకు బుద్ధి లేదన్నప్పుడు దాన్ని మీరు పట్టించుకుంటే కర్మ, దాన్ని మీరు పట్టించుకుంటే కర్మ, పట్టించుకోకపోతే నో కర్మ. అవునా కాదా చెప్పండి? ఉండడం చూడండి, ఉదాహరణకి ఇంకొక రకంగా పట్టించుకోవాలి. ఏది ఇప్పుడు ఇట్లా మాట అనగానే అవమానం
ఓకే. అంటే కర్మ లేదు. అలా స్వీకరిస్తే ఏది మీరు నన్ను ఏదైనా పొగిడారనుకోండి, ఆ, నేను మిమ్మల్ని పొగిడాను అనుకోండి, మీరు చాలా బాగుంది అది దాన్ని పొగిడారనుకోండి, దాన్ని పట్టించుకొని అనుకున్నారనుకోండి, ఆ, అది కర్మ. ఓకే. అంటే ఎదుటి వాళ్ళ పొగడ్తలకి లోబడే కర్మ. ఆ, అంటే బానిస అయిపోతున్నావు నువ్వు. సంపూర్ణమైన స్వేచ్ఛను కోరుతున్న నీ మనసు ఆ, ఎదుటి వాళ్ళు పోతే నేను ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళ బానిస అవుతావు. ఓకే. పొగిడి 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 చివరికి దగ్గరకు వచ్చి అమ్మ ఒక 5,000 అప్పు కావాలంటే నువ్వు ఇవ్వకుండా ఉండలేవు. ఎందుకంటే వాళ్ళు పొగిడి పొగిడి పట్టవాళ్ళే కదా నేను ఎక్కువ దగ్గర అయ్యాను. అయిపోయినారు. ఇప్పుడు పొరపాటు నువ్వు అంటే వాళ్ళ దృష్టిలో నేను తక్కువ అయిపోతాను కదా. ఆ, తక్కువ అయితే ఇప్పుడు దాకా ఎక్కువ తృప్తి పడుతున్నానే ఉబ్బి. ఆ, కానీ ఇప్పుడు వాళ్ళకి రివర్స్ గనక ఫీలింగ్ వచ్చిందంటే ఎట్లా అని ఇష్టం లేకపోయినా ఇస్తావు, బానిస అయిపోతావు. ఉమ్. ఇది కర్మ. పొ- నేను ఎక్కువ పొగిడినా అయ్యాను అనేది కర్మ. తిట్టినా నేను తక్కువ నిశ్చలంగా అయ్యానని ఉండాలి. ఆ? పొగిడినా తిట్టినా నిశ్చలంగా ఉండాలి. ఏ స్థితి అయినా నిశ్చలంగా ఉండాలి కదా. నిశ్చలంగా ఉంది కదండి, నేను అనేది నిశ్చలంగా ఉందగా, ఉంది మార్పు ఉంది. లేకుండా ఉందగా. పట్టించుకునేది బుద్ధి లేని బుద్ధే కదా. అవును, బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని ఎన్నిసార్లు అనుకోలేదు మనం. అనుకున్నాం. మరి ఈ నేను సత్యం అన్నప్పుడు తొందరగా వదిలించుకోవచ్చు కదా ఈ మనసు యొక్క వ్యవహారం. ఉమ్. అవునా? ఇంకా అడగండి, ఎన్నన్నా అడగండి, మీకు వచ్చు, అన్నీ తెలుసు మీకు. మీ వాళ్ళకు కూడా వచ్చు, ధ్యానంలో అన్నీ ఉన్నారు, చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. కానీ ఆత్మ అనే ఒక పదంలో ఇరుక్కుపోయారు. సాయంత్రం ఆత్మ అనే చాలా వాడితే చెప్పారు. జీవాత్మ పరమాత్మ అనే 2 పదాలు వాడాలా. అందరిలో ఉన్న జీవాత్మ వేరు, అంటే మనసులు వేరు. ఉమ్. మనసు అంటే మనసు బుద్ధి చిత్తం అన్ని కలిస్తేనే అని గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ ఈ శరీరాన్ని నడిపించేది. ఈ శరీరం పోయేటప్పుడు విపరీతమైన కోరికలు ఉంటే ఆ కోరికలు తీరగావు కాబట్టి ఈ జీవాత్మ అంటే ఈ మనసులో ఉన్న వాసనలు హైలీ పవర్ఫుల్ కాబట్టి దే ట్రావెల్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎట్లయితే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్తుందో అట్లా ఈ శరీరం నుంచి వేరే శరీరం ఎత్తుక్కొని ఎప్పుడు దొరికితే అందులో దూరి తన యొక్క ఇష్టాయిష్టాలని నెరవేర్చుకోవడానికి ప్రయాణం చేసేది జీవాత్మ. అంటే మనసులో ఉన్న ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు. ఉమ్. ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను గురువు అనేది అంతటా ఒకటే. ఈ శరీరంలో ఉండే ఆనేనే పరమాత్మ. నెక్స్ట్ నువ్వు ఇంకో శరీరంలో చేరితే అప్పుడు ఆనేనే. ఈల కింద ఉంది అదే సముద్రం, ఆల కింద ఉంది అదే సముద్రం. ఉమ్. గురువు గారు కాబట్టి ఇంకో కొత్త నేను వచ్చిందని అనుకోవటానికి లేదు. నేను అనేది పోలేదు, నేను అనేది రాలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తప్పించుకోలేవు, భగవంతుని తప్పించుకోలేవు, సత్యాన్ని తప్పించుకోలేవు. ఇప్పుడే గుర్తిస్తే ఇంకా ఈ మనసు ఎంత లైట్ అయిపోతే అంత ఆనందం. గురువు గారు ఆ భగవద్గీతలు భగవానుడు చెప్తారనమాట. ఆ నిస్ నిస్ ఫలాపేక్ష లేని కర్మలు చేసిన వాడు ఆ ముక్తిని పొంది నన్ను చేరుకుంటాడు అంటాడు అనమాట భగవంతుడు. నన్ను చేరుకుంటాడు అంటే అక్కడ అర్థం వివరిస్తారా గురువు గారు? అసలు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు ఉంటుందండి ఇది. ఆ ఇప్పుడు నేను సత్యము అని గుర్తించిన వాడు, సరే బాగా వినండి, మీరు మంచి ప్రశ్న అడిగారు, వండర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. నేను సత్యమని గుర్తించిన వాడు అవునా. ఇప్పుడు మీరు పొగిడితే నార్మల్గా ఏంటంటే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు మన గురించి బాగా అనుకోవాలి, లేకపోతే అవునా, లేకపోతే మంచి మాట్లాడితే ఇదే అయితే అనుకుంటారు. మీరు పొగిడితే నేను ఎక్కువ పొగడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, వీలైతే నాకు సన్మానాలు చేయాలి అని ఆశించామనుకోండి, అది జరగకపోతే బాధ కలుగుతుంది. ఉమ్. జరిగితే ఆనందం కలుగుతుంది. కానీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయటం, ఆశించటం ఎక్కువ ఇద్ది. ఎందుకంటే మీరు పొగిడారు కాబట్టి నేను ఎక్కువయ్యాను కదా, తృప్తి కలిగి మళ్ళీ దాన్నే ఎదురు చూస్తాం. అంటే ఇరుక్కుపోయినట్టే కదా, ఇరుక్కుపోయినట్టే, బంధంలో పడిపోయినట్టే కదా. అవునండి. అవునవును. అంటే మీరు పొగిడితే నేను ఎక్కువ, మీరు చీ అంటే నేను తక్కువ, అంటే బంధంలో పడ్డట్టే కదా. ఉమ్. అవునా? ఫలాపేక్షలాన్ని అవును. బంధంలో పడకపోతే నేననేది మార్పు లేనని గుర్తించినప్పుడు ఆనందమే కదా. నన్నే పొందుతాడంటే ఆనందాన్ని పొందుతాడనే కదా అర్థం. భగవంతుని వేరే లేడు. భగవంతుడు అంటే ఆనందమే. ఆనందో బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అవునా? ఇప్పుడు అది ఉంటే తృప్తి అన్నప్పుడు, అది లేకపోతే ఇంతెందుకండి. సినిమాల్లో నిన్నటి దాకా హీరో హీరోయిన్ ఒకళ్ళొకళ్ళు చూసుకోరు, తర్వాత కొంచెం పరిచయం అది ఇది అయిన తర్వాత నువ్వు లేక నేను లేక ఎంత నరకాన్ని అనిపిస్తారు వాళ్ళు చెప్పండి. అంతకుముందు ఏమైంది, ఆ అమ్మాయి నేను చూడలేదు, వాళ్ళు చూడలేదు కదా. అంటే మనసును పారేసుకోబట్టమే కదా. ఆమె
నిజంగా ఈడు కూడా మంచివాడైతే వీళ్ళు వాళ్ళు ఏదన్నా కాదంటే ఆమె ఎక్కడ బాధపడుద్దో, ఆమె బాధపడితే ఎన్ని మనం బంధాలు ఏర్పరచుకున్నాయే కదా. అవునా? అవును గురువు. ప్రేమ ఉంటుంది కానీ బంధం ఉండకూడదు. చూడండి, కోరిక వేరు, ఎక్స్పెక్టేషన్ వేరు. కోరిక వేరు, ఆశించటం వేరు. డిజైర్ వేరు, ఎక్స్పెక్టేషన్ వేరు. అవునా? ఇది లోకహితం కోసం మనం చేసేటప్పుడు కోరికలు ఉంటాయి, ఆశించటం ఉండదు. ఆశించటం అంటే అది ఉంటేనే తృప్తి అనుకోవటమే ఇరుక్కుపోవటం. నలుగురికి ఉపయోగపడాలనే కోరిక అది ప్రేమ నుంచి వచ్చేది, బాధ్యత నుంచి వచ్చేది. అక్కడ బంధం ఉండదు. అయినా ఓకే, కాకపోయినా ఓకే. నలుగురు కోసం పనిచేసేవాడు ఎప్పుడు ఇది కాలేదని వాట్ నెక్స్ట్ అని ఇమీడియట్గా వెళ్ళిపోతాడు, పట్టించుకోకుండా ఉండదు. కోరిక ఉంటుంది. కోరిక వేరు, ఆశించటం వేరు. డిజైర్ వేరు, ఎక్స్పెక్టేషన్ వేరు. అది ఉంటేనే తృప్తి, అది ఉంటేనే నేను ఉండుకుంటాను అన్నప్పుడు అందులో ఇరుక్కుపోతాడు. అది ఎక్స్పెక్టేషన్ అవుద్ది, ఇరుక్కుపోవటం అవుద్ది, బంధం అవుతుంది. ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ మనసు ఈ చేసేది కూడా ఎందుకు చేస్తుంది? ఈ మనసు చేస్తుంది, నేను కాదు. నేను సత్యమని గుర్తించిన మనసు ప్రేమను పంచుద్ది. నేను ఈ శరీరం నేను పోతానేమో, అది ఉంటే మాత్రం నేను అది ఉంటే తప్ప నేను బతకను అనుకున్న మనసేమో ఎదుటి వాడిని చంపి బతకడానికి చూస్తుంది. నేను గుర్తించిన మనసు, నేను గుర్తించని మనసు. నేను గుర్తించిన మనసు ముందు దైవత్వంలో ఉంటుంది, తర్వాత పూర్తిగా వెళ్ళినప్పుడు భగవంతుడిగా మారిపోద్ది. నేను గుర్తించని మనసు రాక్షసత్వంలో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నీ శరీరమే నేను అన్నప్పుడు ఈ సృష్టిలో నేననే ఈ శరీరం ఎంత నథింగ్. ఈ భారతదేశం మొత్తం ఆస్తులు మొత్తం నాకు ఇచ్చిన నథింగ్. ఆ పరిమితిని ఏ మనసు భరించలేదు. సో శరీరము ఇది నాది, నాది నా ఇల్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు, 1000 కోట్లు అన్నా ఇవన్నీ పరిమితమే సృష్టిలో. సో నేను శరీరము నాయి ఇవన్నీ ఉంటే నేను ఉంటాను అనుకున్నవాడు బంధంలో ఉంటాడు, లిమిటేషన్స్లో ఉంటారు, పరిమితిని అనుభవిస్తూ ఉంటారు, అశాంతిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి 24 గంటలు దోచుకోవటానికే ప్రయత్నం చేస్తాడు. నేను పరిమితి అనుకున్నవాడు, నాకు పరిమితి లేదు, నేను శాశ్వతం అనుకున్నాడు. బతకడం గురించి ఆలోచించాల్సిన పని లేదు, పూర్ణత్వం గురించి ఆలోచించాల్సిన పని లేదు. చెప్పండి ఎవరన్నా నేను అనే దానికి ఇంత పరిమితి ఉందని చెప్పండి ఎవరన్నా. ఏ పుస్తకాలు వద్దు మనకి, నేననేది ఎప్పుడన్నా మారిందని చెప్పండి. అలాని మీ శరీరంలో ఎన్నో కణాలు ఉంటే ఎప్పుడన్నా కణాలు ఎప్పుడు చచ్చిపోతున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి? 24 గంటలు మరణమే జరుగుతుంది కదా శరీరంలో. ఎప్పుడన్నా పట్టించుకున్నారా? కింద నుంచి పై దాకా శరీరంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో మరణాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతుంటే ఎప్పుడన్నా మనకు పట్టించుకున్నామా? బికాజ్ నేను ముఖ్యం, నేనే పట్టించుకున్నావు. సో ఒకళ్ళు ఇంతటి జ్ఞానం అందరిలో ఉంది. అంతస్తుకో అంతరారామక తదా అంతర్జ్యోతి అంటే మీలో నేను మాట్లాడుతుంటే ఓపెన్ మనసుతో, ఇది ఇరుక్కుపోకుండా విశాలమైన ఓపెన్ మైండ్ అంటారే, తెరిచిన మనసుతో ఆలోచిస్తే మీలోని తెలివే మీకు చెబుతుంది. ఎందుకంటే నేను అనేది సత్యమైనప్పుడు, నేను అనేది పరబ్రహ్మ అయినప్పుడు పరబ్రహ్మ యొక్క జ్ఞానం కూడా మనలోనే ఉంది. ఇంతటి జ్ఞానం కూడా మన లోపల నుంచి బయటపడాల్సిందే తప్ప. కానీ ఇది రావాలంటే ముందు అజ్ఞానాన్ని తొలగించుకునే ఈ వ్యవహారాలు నేను గుర్తించినప్పుడు తత్మ అజ్ఞానాలు కూడా, నేను శరీరం అనే అజ్ఞానం కూడా తొలగిపోతూ ఉంటుంది. నేను సత్యం అనేది ఎంత ఎక్కువగా గుర్తిస్తే, ఎంత ఎక్కువగా నిలబెట్టుకుంటే నేను ఈ శరీరం అనే అజ్ఞానం, దాంతో బాధలు భయాలు అంతకు తగ్గుతాయి. వేరేది ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ నేను సత్యం అనే దాన్ని గుర్తించక ఒకటి, గుర్తించిన శ్రద్ధగా నిలబెట్టుకోలేకపోవటం ఒకటి, ఉన్నా కూడా సందేహాలు కూడా మిగిల్చుకోవటం ఒకటి. దాని వల్లనే మనం బలహీనంగా ఉన్నాము. ఎస్, మనందరం అజ్ఞానం కొంత ఉంది, బలహీనత కొంత ఉంది. కానీ ఏంటి అజ్ఞానం? నేను సత్యం అనేది పూర్తిగా గ్రహించని అజ్ఞానమే, గ్రహించిన పూర్తిగా నిలబెట్టుకోలేని అజ్ఞానమే. నాది ఈజ్ ఈక్వల్ టు నేను అనే ఆలోచన వ్యసనంలో ఇరుక్కుపోవటం, ఎడిక్టెడ్ టు. ఒక సారాయి తాగేవాడు ఇంకొకడు దానికి ఎంత ఎడిక్ట్ అవుతాడో, ఎంత వ్యసనానికి లోపడతాడో, ఈ శరీరము నేను అనే భావనకి అంతకన్నా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయాం. కనీసం మనం ఎడిక్ట్ అయ్యాను అనే సంగతి కూడా మనకు తెలియక ఎక్కడెక్కడో ఎవడెవడో కొట్టుకుంటే, ఒక్కొక్క స్వామి వస్తున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించారు మన ముందే, 1,00,000 కోట్లు సంపాదించారు.
కలికి భగవాన్ అని, అమ్మ భగవాన్ అని, అయ్య భగవాన్ అని అందరూ అజ్ఞానంతో ఉన్న మనబోటి వాళ్ళందరినీ ఏదో ఇది చేసి అది చేసేసి, ఎందుకు మన తెలివి నిద్రపోతుంది కాబట్టి. వివేకానందుడు ఎండి మేలుకోండి అన్నాడు తప్ప ఎవరో ఎక్కడెక్కడ వెళ్ళమని చెప్పలేదు. ఏ భగవంతుడు కూడా ఎక్కడో శక్తి ఉందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎవరైనా చెప్పారో చెప్పండి. ఫలాంటి వాడికి ఫలాంటి అని చెప్తే మన బానిసలుగా చేసుకోవడానికి జరిగిందే. జీరో డిస్టెన్స్ లో ఉన్న సత్యాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంకా ఎన్ని రకాల ఒకసారి జారటం మొదలెడితే ఎన్ని రకాలు జారిపోతామో చూడండి. జనాల్లో ఉన్న అజ్ఞానాన్ని వాడుకొని ఎన్ని వేల మంది లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. దాన్ని బట్టి అన్నా మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనం గుర్తించాలా. ఓకే, బాయ్. ధన్యవాదాలు గురుగారు. టైం అయిపోయింది. రైట్. ఏమండి, అందరు కూడా ఇంకెవరైనా ఎవరు ఏమనుకోవద్దు. ఒక మనిషి ఎవరు ఏమనుకోవద్దు. నా వయసు 16 సంవత్సరాలు కాబట్టి ఆ కుర్రవాడి లక్షణాలు ఏది జీవుడుగా ఈ శరీరం లో ఉన్న జీవాత్మ వయసు 16-25 మధ్యలో ఉంటది. ఆ దుడుకుతనం వల్ల, అందరికి అందాలనే ఆరాటం వల్ల కొంచెం ఇంత హార్ష్గా మాట్లాడతా. కానీ మీరు నన్ను ఏదో ఇంత పెద్ద వయసు అయినా ఇట్లేంటి మాట్లాడతారు హార్ష్గా అనే యాంగిల్ కాకుండా, చిన్న పిల్లవాడు మనకి ఇంత మంచి విషయాలు అందించడానికి వచ్చాడు, దీనికి మనం సపోర్ట్ చేసి మనం దీనివల్ల పూర్తి బెనిఫిట్ పొందాలి అనే ఆ విధంగా స్వీకరించండి. రియల్ గా టెల్లింగ్ వెరీ సీరియస్ అన్నమాట ఈ మాట విషయంలో. ఆ భగవానుడే ఈ రూపంలో వచ్చి మాకు తెలియజేశాడు. రకరకాలుగా అంతే కదండి, అంతే కదా. అంతటా ఉన్నది భగవంతుడే. ఒక్కోసారి బయటపడుతుంది, అంతే. ఒక్కొక్క విధంగా బయటపడుతుంది. ఇప్పుడు నేను బుద్ధిమంతులాగా మాట్లాడాలన్నా, కాషాయ వస్త్రాలు వేసుకొని చేయాలన్నా ఎట్ట కుదురుతుంది? కాషాయ వస్త్రాలు వేసుకుంటే శివుణ్ణి పూజించేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, విఘ్నేశ్వరుణ్ణి పూజించేవాళ్ళు విఘ్నాలు వస్తాయని చెప్పిన స్వామీజీలు కూడా ఉన్నారు. విఘ్నేశ్వరుని పూజ చేస్తే విఘ్నాలు వస్తాయని మళ్ళీ ఈయనేమో ఇటు పక్క విష్ణుమూర్తికి చక్రాలు పెట్టుకొని అందరికి వాతలు వేయించుకొని కొంతమందిని బాయన్సులు చేయించుకొని కొంతమందిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి నన్ను అడిగితే వాళ్ళంతా పూర్తి అజ్ఞానంలో ఉండి అజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ కొంతమందిని మానసం చేసుకుని జీవించేవాళ్ళు. మరి వేషాలు అయితే బ్రహ్మాండమైన వేషాలు ఉంటాయి. వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరు ఇంప్రెస్ అయిపోతారు. కానీ నీ హృదయాన్ని చూడండి, మీ తెలివిని చూడండి. ఇగ్నైట్ యువర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్. బస్. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్. చాలా అద్భుతంగా ఉంది ఈ సత్సంగం అనేది. మీరు ప్రతిసారి కూడా ఈ శోధన అంటే సత్య శోధన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. మీ యొక్క అంటే లాజికల్గానే చెప్తూ దాన్ని మళ్ళీ మన లోపలికి మనల్ని తీసుకెళ్ళి నేను అనేదానికి పూర్తి అర్థం మనకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే మామూలుగా నేను అనేది ప్రతిసారి ఉపయోగిస్తూ ఉంటాము, అది తెలియకో తెలిసి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఆ నేను అనే దానికి కరెక్ట్ దాని యొక్క నిర్వచనం తెలియదు. అది ఎన్నో ఉదాహరణల ద్వారా మీరు చెప్పినటువంటి తీరు ప్రతి ఒక్కరికి అతుక్కుంటుంది సార్. అంటే మైండ్లో అలా ఉండిపోతుంది. అది మళ్ళీ దాన్ని చెరిపేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపు కూడా మళ్ళీ క్లాస్ ఉంది కాబట్టి ఇంకా కొంత దీనికి చర్చ అంటే కొద్దిగా డీప్గా వెళ్తాము సార్. కంపల్సరీ రేపు మళ్ళీ మనకి సందేహాలు ఉంటే దానికి ఆన్సర్స్ ఇచ్చుకునే వ్యవహారం లాగా చేసుకుందాం అండి. ఇంకా అలాంటి మార్నింగ్ సెషన్ కూడా సార్తే సార్. అవును, ఓకే. రేపు అక్కడ అంటే మార్నింగ్ క్లాస్ అది. ఓకే, అది సపరేట్ బ్యాచ్ అండి. అది సపరేట్ బ్యాచ్ సార్. అది ఓకే, సపరేట్ బ్యాచ్. అంటే అది పొద్దున బ్యాచ్ 5 గంటలకు, ఇది నైట్ వచ్చేసి 9 o'clock బ్యాచ్. దీంట్లో వేరే వాళ్ళు ఉంటారు, దాంట్లో కూడా కొంతమంది ఉండొచ్చు, ఇక్కడ కూడా మాస్టర్స్ అక్కడ కూడా ఉండొచ్చు. అయితే సపరేట్ బ్యాచ్ అలాగా. సో ఇక్కడ ఒకరు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? మేడం విద్యా మేడం మాట్లాడతారా? లేదు సార్. ఓకే సార్ బాగానే చెప్పారు. ఎస్, బాగా చెప్పారు. బాగానే కాదు, బాగా చెప్పారు. రైట్. సో కాబట్టి మరి ఇంకా రేపు కూడా మనం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ జ్ఞానం తీసుకోవచ్చు సార్ దగ్గర. మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదు మీ యొక్క అనుభవం కూడా పంచుకోండి. అంటే ఇంత విన్న తర్వాత
సో ఒక లైన్ మనం చెప్పగలగాలి. ఈరోజు ఇంకా సమగ్ర జీవనశైలి మన యొక్క ఇంటి నివారణలు ఈరోజు ఉండదు, రేపు చెప్పుకుందాం. సో ఇప్పుడు మీకు ఏమైనా ఒక అంటే మీకు అనుభవం అంటే మీకు ఏమనిపించింది ఈ క్లాస్ విన్నాక? సో నాకు ఇలా అనిపించింది అనేది కూడా చెప్పొచ్చు, ఏముంది, మాట్లాడడానికి అవకాశం. ఇప్పుడు ఇట్లా ఒక స్టేజ్ మీద పిలిచి ఎవరైనా మాట్లాడిస్తారా? ఎక్కడ మాట్లాడడం మనకి అవకాశం వస్తుందా? రాదు కదా. కాబట్టి కానీ ఇప్పుడు సార్ మీకు తెలియంది ఏముందండి, బుద్ధుడు లాంటి వాళ్ళు ఉమ్, ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి ఉమ్, వాళ్ళకి వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు కదా. అవును, ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత శ్రమపడి నిద్రాహారాలు కూడా మాని ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు చెప్పండి. అవును సార్. అలాంటప్పుడు మనం ఈ పార్టిసిపెంట్స్ గా ఉన్న మనందరం మనం ఏం చేయాల్సిందంటే అంత ఎక్కువగా దీని గురించి విన్నదాని గురించి ఎవరికి వాళ్ళు కొంచెం కొంచెం పరిశోధించుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా ఉండి, ఆ, ఎందుకంటే ఆ, ఆ, ప్రతి వాళ్ళ హృదయంలోంచే ఈ సత్యాలు తెలియబడుతున్నాయి కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసి హృదయపూర్వకంగా వాళ్ళు విశ్లేషించుకొని భగవద్గీత ఇందాక చెప్పినట్టు ఇది సంపూర్ణంగా అసలు ఆలోచించుకో విశ్లేషించుకో తర్వాత ఇష్టం వచ్చినట్టు చేయమంటే ఇప్పుడు ఆ ఆలోచించాల్సిన కొంచెం పని మనందరం చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచించిన తర్వాత ఎవరికి వాళ్ళు తెలుసుకున్న దాన్ని అందరితో షేర్ చేసుకోవాల్సిన ఇది ఉంది. అదే సార్, యాక్చువల్గా ఈ నేను అనేది ఈరోజు అర్థం చేసుకుంటే ఈ రోజే అంటే అక్కడితోనే ఎన్లైట్మెంట్ అయిపోయినట్టే. అది కరెక్ట్గా దాన్ని కూర్చోబెట్టుకుంటారు మన లోపల, దాన్ని నిజంగా దాన్ని అర్థం చేసుకొని లోపలికి తీసుకోగలిగితే ఈ రోజుతోనే ఎన్లైట్మెంట్ అయిపోతుంది అక్కడికి. కాకపోతే ఏంటంటే అది మళ్ళీ మన అనుభవానికి రావడానికి కొంత సాధన కావాలి. సో మనలో మనం ఆ సాధన చేస్తూ పోతే మన అంతరంలో మనం ప్రయాణం చేస్తూ ధ్యాన ప్రయాణం చేస్తూ ఉంటే దానికి ఇంకా గట్టిగా దాని ఏమంటారు, సపోర్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ కన్ఫర్మేషన్ కోసం మనం ధ్యానం చేస్తూ పోవాలి. అయితే ఈ యొక్క జ్ఞానం ద్వారా కూడా మనకు అర్థమైపోవాలి. అంటే నేను అనేది ఏంటి, అది శాశ్వతంగా ఉంటుంది, ఎల్ల వేళలా ఎప్పుడు ఎప్పుడు అన్ని కాలాల్లో కూడా ఉండేటువంటి ఆ శాశ్వతమైన పదార్థం ఆ నేను అనేది. సో దాన్ని మనము ఇన్ని ఎగ్జాంపుల్ ద్వారా సార్ చెప్పారు. సో అద్భుతంగా అది మా అందరికి కూడా సో అది మర్చిపోకుండా దాన్ని ఎప్పుడు కలకాలం గుర్తుపెట్టుకునేలాగా సార్ చెప్పారు. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా? రైట్, రవీంద్ర గారు మాట్లాడారా? మాట్లాడాను. రైట్, నెక్స్ట్ విజయ మేడం చెప్పండి. సార్, నేను అనే పదం అనేది చాలా క్రిటికల్ ఉన్నది సార్. అది అవును, అర్థం చేసుకోవడం చాలా డీప్ ఉంది. సార్ చెప్పింది చాలా డీప్ ఉంది. ఆ నేను అనే పదం అర్థం కావడమే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మనకు ఆ భగవద్గీత గురించి డీప్ గా అర్థమైనప్పుడే ఆ నేను అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుందని మా అభిప్రాయం. లేదు మా అట్లేముండదు. అంటే ఈ సత్యం అనేది ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోకపోతే చాలు, అంతే. ఓకే, ఆ కాంప్లికేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని విడదీయడానికి, ఆ చిక్కుముళ్ళని విడదీయడానికి సార్ ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. అంటే తెచ్చుకున్న నేనుల్లో అనేకం ఉన్నాయి, అందులో ఇరుక్కుపోయి అసలు నేను మర్చిపోతున్నాం. అదే అందుకే అసలు నేను ఉండాలి. సినిమాల్లో స్క్రీన్ లేకపోతే ఏ దృశ్యం ఉండదు. అవును, కానీ స్క్రీన్ మర్చిపోతున్నాం, తచ్చిమా దృశ్యాలను పట్టించుకుంటున్నాం. అవును, అవన్నీ నిలవట్లేదు, వస్తున్నాయి పోతున్నాయి. ఆ, సినిమా అయిపోతుంది అనేసరికి ముందే వెళ్ళిపోతాం, స్టార్ట్ కాకపోయిందని చూస్తాం. అంటే ఉన్నదాన్ని ఉండేదాన్ని వైట్ గా అన్ని కలర్లకు ఆధారమైన వైట్ కలర్ గా అక్కడ ఉన్నదాన్ని మనం పట్టించుకోము. అదే బయట అదే. ఎడిక్ట్ అయిపోయాం బయట విషయాలు ఎంత పక్కన పెడితే అంతటి ప్రశాంతత పెరుగుద్దని మనకు తెలియదా? నమః అంటే ఏంటి? మనః అంటే మనస్సు, అనేక రకాల ఇష్టాలతో జీవితాలతో కూడిన మనసు. నమః అంటే ఆ మనసును పక్కన బారేయటమే నమః అంటే. వదిలిపెట్టడమే. అది ఉంటే తృప్తి, ఇది ఉంటే బతుకుతామనే అజ్ఞానపు ఆలోచనలతో పుట్టలుగా మనసులో ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నింటినీ తోసి అవతలు పెట్టడమే నమః అంటే అర్థం. నో మైండ్. అందుకే మీరందరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ఏ ఆలోచన ఉండదు, ఏ ఇష్టాలు ఉండదు. ఆ స్థితే అసలు నేను ఆడ నేను మగ అనేది గుర్తుపెట్టుకున్నది కాదు, దాన్ని కూడా వదిలిపెట్టుకున్న స్థితి.
మీరు అందరూ దానికి దగ్గరగా ఉన్నారు. భగవద్గీత జోలికి వెళ్ళకండి. భగవద్గీతలో కొన్ని వందల సార్లు ఒకటే మాట చెప్పాడు. అవసరమా? మీ మనసు మీ వివేకం ఒక్కసారి చెప్తే మీకు సరిపోతుంది. భగవద్గీతలో 100 సార్లు చెప్పాడు ఒక్కొక్క మాట. బంధం లేకుండా చేయమని, అది ఉంటేనే తృప్తి అనే ఆలోచన వదిలేయమని, ఇది ఉంటేనే బతుకుతామని ఆలోచన మానేసేయమని 100 సార్లు చెప్పడం జరిగింది. భగవద్గీతలో మీ మీ తెలివి, మీ వివేకం చెప్పేదానికన్నా ఎక్కువ ఉందని అనుకోవద్దు. భగవద్గీత అది కూడా ఎవరో రాసి మనకు అందించిందే. గుర్తుపెట్టుకోండి, మీ వివేకాన్ని మించింది ఇంకా ఏది లేదు. మీ మనసుకు మీలో ఉన్న నేను అనే పరమాత్మ కన్నా దగ్గరగా ఇంకా ఏది లేదు. దాన్ని వదిలిపెడితే ఎన్ని భగవద్గీతలు కూడా మన ఏమి చేయలేవు, కాపాడలేవు. కరెక్ట్ సార్, అద్భుతంగా చెప్పారు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే భగవద్గీతలోనే ఉంది. భగవద్గీత మనకు తెలియకపోతే మనం ఏదో తెలియ తెలియని వాళ్ళం అయిపోతాం అనేది కూడా చాలా మందికి ఆ యొక్క అంటే మనసులో అది నిలబడిపోయింది. అది కూడా సార్ ఈరోజు చెప్పిన విషయంతో అది కూడా ఒక రకంగా తెగిపోయినట్టే, అది తొలగిపోయినట్టు అనమాట. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో అంటే ఇదంతా మిత్రులారా ఇది చూడండి చదివితే ఎన్నో సందేహాలు కలుగుతాయి సార్. ఆ అదే సందేహాలు మళ్ళీ మనం నివృత్తి చేసుకోవాలంటే మన గురువు లాంటి వాళ్ళు ఒకరు దొరకాలి. ఎవరో ఒకళ్ళు మీరు రెగ్యులర్ కన్సల్టేషన్లు పెట్టుకోవడం తప్పులేదండి. చెప్పా కదా, మనందరం నేను మిమ్మల్ని అంటున్నా, నేను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత అజ్ఞానం, కొంత బలహీనత మనలో ఉన్నాయి కాబట్టి మనకు సపోర్ట్ కూడా కావాలి. ఇంతెందుకు, మీరు ఈ జ్ఞానాన్ని పంచడానికి నాకు అవకాశం ఇవ్వటం వల్ల నన్ను నేను ఉద్ధరించుకుంటున్నడానికి గొప్ప అవకాశాన్ని మీరు నాకు కల్పించారు, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి. అలానే నేను కూడా ఎదుగుతున్నాను. ఎదిగిలేను, నేను జ్ఞానిని కాదు, జ్ఞానము తెలిసిన వాడిని. మీతో పంచుకోవడం వల్ల ఆ జ్ఞానం ఈ మనసులో, బుద్ధిలో జీర్ణింపబడుతుంది. ఎంత ఎంత అభ్యాసం చేస్తే అంత జీర్ణించుకోబడుతుంది బాగా. అది ఒక రోజుతో కాదు, ఎడిక్ట్ అయింది కాబట్టి రెగ్యులర్గా మనం విశ్లేషించుకుంటూనే ఉండాలి, గ్రహించుకుంటూనే ఉండాలి. ధ్యానంతో మీరు ఆల్రెడీ ఆ ట్రాక్లోనే ఉన్నారు కాబట్టి అదృష్టవంతులు. మీరు అర్థం చేసుకున్నంత బాగా వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకా ధ్యానంలో ఉండి శూన్యంలో ఉన్న ఆనందాన్ని మీరు పొందగలుగుతున్నారు. రైట్. అయినా ఎవరైనా మీలో ఏ డౌట్లు వచ్చినా ఎప్పుడైనా, ఇప్పుడు నేను అందుబాటులోనే ఉన్నాను. నాలాగా సార్ ఉన్నారు కదా మీకు ముందు, రంగస్వామి గారు, ఆయన ఏంటంటే అన్ని నాలెడ్జ్ తెలిసిన ఆయన. ఎనీ టైం ఆయనతోనూ మీరు షేర్ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు, నాతోనూ మాట్లాడవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. తప్పకుండా గురువు గారు. రైట్. ఓకే ఓకే మిత్రులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సత్సంగం అయింది. మనం రేపు కూడా మళ్ళా సార్ క్లాస్ కోసం మనం వేచి చూస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ అద్భుతమైన సత్సంగం నిర్వహించినందుకు. నమస్తే. మోహన్ రావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి గొప్ప వాళ్ళను ఈ వేదిక మీదకి పిలుచుకొని వచ్చి మా అందరికీ ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మీకు, ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి సార్ గారికి అందరికి కూడా అనంతకోటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే. రైట్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అందరి మాస్టర్స్కు ధన్యవాదాలు. శుభరాత్రి. నమస్తే.